I have with me Manasi Chaudhari on my channel, PremaTheJournalist, who is the founder of pinklegal. ఇద్దరు అబ్బాయిలు బయట వచ్చారు, నా కార్ సరౌండ్ చేసి చాలా అగ్రెసివ్ బిహేవియర్, నా డోర్ హ్యాండిల్ తీశారు, సైడ్ వ్యూ మిర్రర్స్ పగలు కొట్టారు. నాకు కొంచెం భయం వేసింది. నాకు యాజ్ అ లాయర్ ఇంత హెజిటేషన్ ఉంది పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి, వేరే అందరు మహిళలకి ఎట్లా ఉంటుంది, అందుకే పింక్ లీగల్ చేశాను. మనం కెమిస్ట్రీ చదువుకుంటాము, బయాలజీ చదువుకుంటాము, మ్యాథ్స్లో పైథాగోరస్ థియరం చదువుకుంటాము, కానీ మన డే టు డే లైఫ్లో బేసిక్ రైట్స్ ఏమున్నాయి అది మనకి ఎవరు నేర్పారు. How is the word feminism in the society today? ఎవరైనా నేను ఫెమినిస్ట్ అని చెప్తే తన దగ్గర నుంచి దూరమే ఉండాలి, అట్లాంటిది యాటిట్యూడ్ ఉంటుంది. ఎందుకంటే మోడర్న్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో కూడా వైఫ్ కెరియర్ని సీరియస్గా తీసుకోరు. వై డూ యూ వాంట్ టు వర్క్? ఓకే, యూ వర్క్ ఫర్ టైం పాస్, పిల్లలు అయినాక అయ్యే వరకు వర్క్ చేసుకో, లేకపోతే సరే నువ్వు ఏదైనా హాబీ లాగా చూసుకో. నువ్వు నీ మమ్మీ డాడీకి వదిలేసి మా ఇంటికి వచ్చి మా మమ్మీ డాడీకి చూసుకోవాలి, అట్లాంటిది మైండ్ సెట్ ఉంటే అది కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది. ఎందుకంటే మాకు హండ్రెడ్స్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్, మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కేసెస్ వస్తూనే ఉంటాయి. 100 కేసెస్ ఉంటే దాంట్లో నుంచి 5 మహిళ యాక్షన్ తీసుకుంటారు. అంతే. ఎందుకు? కారణం ఏంటి? ఒక పార్ట్నర్ టూత్ పేస్ట్ క్యాప్ రోజు తీసి అయితే మళ్ళీ పెట్టట్లేదు, సో దాని గురించి ఇరిటేషన్ ఎక్కువ డివోర్స్ తీసుకున్నారు. కానీ నేను కూడా టూత్ పేస్ట్ క్యాప్ పెట్టను. రోజు నా హస్బెండ్ చెప్తాడు నాకు టూత్ పేస్ట్ క్యాప్ పెట్టలేదు. మ్యారేజ్ ఇద్దరిది ఈక్వల్ అవుతుంది కదా, ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటున్నారు, కానీ విమెన్ కెరియర్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా అది ఉట్టి కెరియర్ గురించి కాదు కదా, అది ఐడెంటిటీ, కాన్ఫిడెన్స్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నీ అక్కడి నుంచి వస్తాయి. ఎవ్రీ ఉమెన్ ఇన్ ఇండియా షుడ్ నో హర్ రైట్స్. సో అదే నా మిషన్. Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఈ రోజు నేను చేయబోయే ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్ వన్ అండ్ ఖచ్చితంగా తప్పకుండా మహిళలందరూ చూడాల్సిన ఇంటర్వ్యూ. ఎందుకంటే మనకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, ఎలాంటి లీగల్ రైట్స్ ఉన్నాయి, అసలు ఆ రైట్స్ గురించి మనకు ఎంతవరకు తెలుసు, మనం ఎంతవరకు ఆ రైట్స్ గురించి మాట్లాడతాము, అట్లీస్ట్ ఒక కాన్వర్జేషన్స్ రేజ్ చేస్తాము, మనం రోజువారీ జీవితంలో నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలకి సంబంధించి మనం ఎక్కడైనా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటే, విక్టిమైజ్ అయిపోతే సైలెంట్గా ఉండాలా, వాయిస్ రేజ్ చేయాలా, లీగల్గా వెళ్ళాలా, ఎలాంటి బ్యాటిల్కి వెళ్ళాలి, ఇలాంటివన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ టుడే ఐ హ్యావ్ విత్ మీ ద ఫౌండర్ ఆఫ్ పిnklegal. పిnklegal అన్నది అది ఎంతో మందికి అవేర్నెస్ క్రియేట్ చేసే ఒక సంస్థ, ఒక లీగల్ ఎంటిటీ. సో ఐ హ్యావ్ విత్ మీ మానసి చౌదరి ఆన్ మై ఛానల్ PremaTheJournalist, who is the founder of pinklegal. హాయ్ మానసి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఫస్ట్ రీజన్ నేను మిమ్మల్ని ఈ ఇంటర్వ్యూ చెయ్యాలి అని అడగటానికి కారణం ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు చాలామందికి ఇంకా ఈ రోజుల్లో అంటే మనం ఇంత ప్రోగ్రెస్ అయ్యామంటారు, ఇంత ఎడ్యుకేషన్ ఉంది, ఇంత కెరియర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటూ ఎంతో రాణిస్తున్న మహిళలే నిత్య జీవితంలో అది ఎదుర్కొంటున్న సమస్యలకి సంబంధించి ఎలా లీగల్గా ఫైట్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి, సొసైటల్ ప్రెషర్కి సకంబ్ అయిపోతూ ఏం చేయలేకపోతున్నారు. ఎందుకు ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉందని నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. ఐ కీప్ థింకింగ్, ఐ నో అండ్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఆల్సో నో ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళకు కూడా తెలుసు, కానీ ఏం చేయాలో తెలియదు ఎవ్వరికి. ఎందుకు ఇంకా ఈ రోజు కూడా ఇలాంటి స్థితి ఉంది అని అనుకుంటుంటాను నేను. సో ఫస్ట్ మీరు దానికి సమాధానం చెప్పండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఒక సింగిల్ సొల్యూషన్ కాదు. ఫస్ట్ అంటే మనకి లీగల్ ఎడ్యుకేషన్ లేదు, లీగల్ అవేర్నెస్ లేదు, స్కూల్లో లీగల్ స్టడీస్ లేకపోతే లీగల్ రైట్స్ అని ఏం సబ్జెక్ట్ లేదు. మనం కెమిస్ట్రీ చదువుకుంటాము, బయాలజీ చదువుకుంటాము, మ్యాథ్స్లో పైథాగోరస్ థియరం చదువుకుంటాము, కానీ మన డే టు డే లైఫ్లో బేసిక్ రైట్స్ ఏమున్నాయి అది మనకి ఎవరు నేర్పారు. సెకండ్ అంటే లాస్ చాలా కాంప్లికేటెడ్ ఇండియాలో.
సో ఎవరికైనా ఓకే నేను నా రైట్స్ అర్థం చేసుకుంటాను అట్లాంటిది థాట్ ఉంటే కూడా ఎక్కడెళ్ళి ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, లేకపోతే ఏ లా ఓపెన్ చేసి చదువుకోవాలి, అది యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ లేదు. థర్డ్ అంటే మనం సొసైటల్ సెటప్. సో ఇంట్లో కూడా లేకపోతే సొసైటీలో కూడా అంత అవేర్నెస్ లేదు లీగల్ రైట్స్ గురించి. మరి పేట్రియార్కల్ సొసైటీలో మహిళకి చిన్నప్పుడు నుంచే ఒక రకంలో పెంచుతారు, కరెక్ట్, కి నువ్వు నువ్వు ఫీమేల్, సో నీ లైఫ్ లో ఇంతే ఉంది, ఇంకా వేరే ఏమి నువ్వు చేయగలవు. సో అట్లాంటిది ఇవి మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే ఈ రోజు కూడా 2026 లో కూడా ఈవెన్ ఇఫ్ దే గో టు ద మూన్, స్టిల్ డే టు డే లైఫ్ లో ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి. అవేర్నెస్ క్రియేట్ చేసే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది అసలు మీకు? వై పింక్ లీగల్? సో వై పింక్ లీగల్? ఐఎమ్ అ లాయర్. నేను లా స్కూల్లో ఉన్నప్పుడు లా స్కూల్లో త్రూ క్లాసెస్ మేము చాలా NGOsకి వెళ్ళాము. అక్కడ మార్జినలైజ్డ్ విమెన్ కి వాళ్ళని చూసి వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి నాకు ఏం అర్థమైందంటే ఈ మహిళలకి అయితే యాజ్ అ లా స్టూడెంట్ మేము క్లాస్ రూమ్ లో అన్ని లాస్ నేర్చుకున్నాము. విమెన్ ప్రొటెక్షన్ కోసం ఇండియాలో చాలా రైట్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ లాస్ ఉన్నాయి. కానీ అదే చూసి మళ్ళీ NGOsకి వెళ్తే చూస్తే ఈ మహిళలకి ఏమి తెలీదు వాళ్ళ రైట్స్ గురించి, వాళ్ళు చాలా హెల్ప్లెస్ గా ఉంటారు. సో ఆ కాంట్రాస్ట్ చూసి నేను ఆలోచిస్తున్నాను. సో మహిళకి రైట్స్ అవేర్నెస్ లేకపోతే, ఆ ఫస్ట్ స్టెప్ లేకపోతే వాళ్ళు ఎట్లా రైట్స్ గురించి ముందుకెళ్ళి ఏదైనా యాక్షన్ తీసుకుకెళ్తారు. సో అవేర్నెస్ అంటే ఫస్ట్ పాయింట్. సో అది మరి నేను యాజ్ అ లా స్టూడెంట్ చూస్తే అట్లా ఏం ప్లాట్ఫామే లేదు. మనం అనుకుంటాము ఏదైనా ఒకటి ఉంటది, కానీ ఏమీ లేదు దాని గురించి. సో అదే ఒక థాట్ ఉండిపోయింది. మరి నేను లా ప్రాక్టీస్ మొదలు చేయనాక ఒకరోజు నా 25th బర్త్డే ముందు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. నేను వర్క్ అయితే ఆఫీస్ లో నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అయితే 9:45, 10 అయింది రాత్రి. మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 సిగ్నల్ దగ్గర నా కార్ ఇంకా వేరే కార్ది బంపర్స్ ఇట్లా టచ్ అయినాయి. ఆ కార్ ఎట్లా అంటే వాళ్ళు ఇట్లా వచ్చి కట్ చేసి ఎలాగైనా డ్రైవ్ చేస్తున్నారు. నేను అనుకున్నా డ్రంక్ అండ్ డ్రైవింగ్ లేకపోతే ఏదైనా, తెలీదు అయితే నాకు తెలీదు, కానీ చాలా ర్యాష్ డ్రైవింగ్. మరి అది అయిపోయినాక వాళ్ళిద్దరు నా కార్ బ్లాక్ చేసి ఇద్దరు అబ్బాయిలు బయట వచ్చారు, నా కార్ సరౌండ్ చేసి చాలా అగ్రెసివ్ బిహేవియర్, నా డోర్ హ్యాండిల్ తీశారు. సో లాక్ లేకపోతే వాళ్ళు డోర్ తీసేస్తారు. అదే హ్యాండిల్ ట్రై చేశారు, నా సైడ్ వ్యూ మిరర్స్ పగలు కొట్టారు. మళ్ళీ చాలా అయితే నాకు కొంచెం భయం వేసింది. ఎవరు లేరా రోడ్ మీద? అంటే ఉన్నారు, కానీ ఎవరు ఆగలేదు. రియల్లీ ఎవరు ఆగలేదు. ఆ సిగ్నల్లో ఇవి అన్ని జరుగుతున్నాయి, కానీ ఎవరు రాలేదు. ఇంకా వెనకాల నుంచి ఒక పోలీస్ కార్ వస్తుంది. సో నేను అనుకున్న వాళ్ళు ఇది చూసుకొని వస్తున్నారు, కానీ వాళ్ళు కూడా చూడలేదు, వాళ్ళు బైపాస్ చేసి వెళ్ళిపోయారు. రియల్లీ మేబీ వాళ్ళు చూడలేదు అనుకుంటా. అసలు కనిపించకపోవడం ఏమిటి వాళ్ళకి, నాకు అర్థం కాదు. అదే తెలీదు. ఆ మూమెంట్ లో అయితే నాకు భయం అయింది నా సేఫ్టీ గురించి, కానీ చాలా కోపం కూడా వచ్చింది. అయితే వీళ్ళు ఇట్లా బిహేవ్ చేసి ఎట్లా వాళ్ళకి గట్స్ ఉన్నాయి ఇట్లా పబ్లిక్ ప్లేస్ లో ఇట్లా బిహేవ్ చేసుకోవడానికి. అయితే వాళ్ళకి తెలుసు మేము ఏవైనా చేస్తే మాకేం కాన్సిక్వెన్సెస్ ఉండవు, ఆ గ్యారంటీతోనే ఇట్లా బిహేవ్ చేస్తారు. సో కానీ నా లాయర్ మైండ్ పని చేసి ఏం చెప్పిందంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాలి, రేపు నేను కంప్లైంట్ ఫైల్ చేయాలంటే. సో నేను వాళ్ళ కార్ నంబర్ ప్లేట్ ఫోటో తీసుకున్నా. ఆ నంబర్ ప్లేట్ ఫోటో వల్ల నేను నెక్స్ట్ డే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఐ కుడ్ ఫైల్ అ కంప్లైంట్. ఇంటికి వచ్చినాక ఆబ్వియస్లీ నాకు చాలా కోపం వచ్చింది, పేరెంట్స్ కి చెప్పాను, వాళ్ళు కూడా కొంచెం భయపడ్డారు. ఇంకా మన ఇండియన్ సొసైటీలో మామూలుగా ఎట్లా అనుకుంటాము, సరే పోనీలే ఇప్పుడు నువ్వు సేఫ్ ఉన్నావు కదా, యాక్షన్ తీసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఏదైనా యాక్షన్ తీసుకుంటే మనకి ప్రాబ్లం అవుతుంది. కానీ నేను ఏమనుకున్నానంటే, నేను లాయర్ ఉండి నేను యాక్షన్ తీసుకపోతే మిగతా మహిళలు ఏం చేస్తారు, నాకు నా ప్రొఫెషన్ కి డిస్సర్విస్ లాగా ఉంటది యాక్షన్ తీసుకోకపోతే. ఇంకా వాళ్ళకి ఏం మెసేజ్ వెళ్తుంది కి మీరు ఏదైనా చేస్తే ఏమీ అవ్వదు, వాళ్ళు ఏమి చెయ్యరు. సో అట్లాంటిది ఆలోచించుకుని నెక్స్ట్ డే నేను కంప్లైంట్ రాసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నాకు కూడా చాలా భయం వేసింది పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి, ఎందుకంటే నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఇంకా మనం మూవీస్లో అవి అన్నీ చూస్తూ ఉంటాము కి కొంచెం ఫ్రెండ్లీగా ఉండరు, ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని. కానీ
నాకు నా లీగల్ రైట్స్ తెలుసు, నాకు పోలీస్ ప్రొసీజర్స్ ఏముంటాయి అవి అన్నీ తెలుసు. అందుకే నాకు కొంచెం ధైర్యం వచ్చింది కి సరే నేను వెళ్ళి చూస్తాను. పోలీస్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళు అప్పుడే నంబర్ ప్లేట్ చూసుకొని ఫోన్ చేశారు, వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిచారు ఏదైనా మాట్లాడుకోవడానికి. సో ఆ ఎక్స్పీరియన్స్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినాక ఆ ఐడియా నాకేముండింది కి విమెన్కి వాళ్ళ లీగల్ రైట్స్ తెలుసుకోవాలి. నాకు పర్సనల్గా అర్థమైంది కి నాకు యాజ్ అ లాయర్ ఇంత హెజిటేషన్ ఉంది పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి. సో వేరే అందరు మహిళలకి ఎట్లా ఉంటుంది, కరెక్ట్. సో మనం ఏదైనా చేసుకోవాలి ఆ గ్యాప్ క్లోజ్ చేసుకోవడానికి. అందుకే పింక్ లీగల్ చేశాను. సో పింక్ లీగల్ స్టార్ట్ చేయక ముందు మీరు ప్రాక్టీసింగ్ లాయర్. అవును. నౌ ఆల్సో యు ఆర్ ప్రాక్టీసింగ్. సో నేను నా ప్రాక్టీస్ హైకోర్టులో స్టార్ట్ చేశాను అండర్ సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి. మరి సుప్రీం కోర్టులో కూడా కొంచెం సేవ్ చేశాను అండర్ జస్టిస్ చంద్రచూడ్, ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. వెరీ నైస్. వాట్ ఎన్ ఎక్స్పోజర్ కదా. యా, ఇట్ వాస్ జస్టిస్ చంద్రచూడ్ దగ్గర వర్క్ చేయడం అంటే లైఫ్ టైం లెర్నింగ్స్ వచ్చినాయి. ఇంకా అప్పుడు అని ఆధార్ 377 డీక్రిమినలైజింగ్ హోమోసెక్షువాలిటీ అన్ని కేసెస్ జరుగుతున్నాయి కోర్టులో. సో అది కోర్టులో కూర్చొని చూసుకోవడం, దాని మీద అసెస్ చేయడం, అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. వండర్ఫుల్. మరి దాని తర్వాత నాకు కార్పొరేట్ లా చాలా ఇష్టం. సో మరి నేను కార్పొరేట్ లాకి షిఫ్ట్ అయ్యాను. సో ఇప్పుడు నాది సొంత ఫర్మ్ ఉంది, లా ఫర్మ్. ఇంకా నేను కార్పొరేట్ అండ్ ఎంటర్టైన్మెంట్ లాలో స్పెషలైజ్ చేస్తాను. ఇంకా పింక్ లీగల్ నా ప్యాషన్ ప్రాజెక్ట్స్, సో విమెన్స్ రైట్స్ అవి అన్నీ నేను నా ఫ్రీ టైంలో లేకపోతే అవుట్ ఆఫ్ ప్యాషన్ ఇది సోషల్ సర్వీస్ లాగా చేస్తాను. సో పింక్ లీగల్ ఇస్ కంప్లీట్లీ నాన్ ప్రాఫిట్. Completely non-profit. It is registered as a not-for-profit also. Very nice. అంటే మీరు ఇక్కడ ఏ సర్వీస్ ఇచ్చినా ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. For women it is free of cost. Everything. Very good. Yeah. So ఏం చేస్తారు పింక్ లీగల్ లో? What do you do? So pink legal 3 things చేస్తుంది. Number 1 అంటే legal awareness. So legal awareness మా వెబ్సైట్ ఉంది, వికీపీడియా లాగానే అన్ని విషయాల గురించి చాలా సింపుల్ లాంగ్వేజ్లో యాజ్ ఎఫ్ అ ఫ్రెండ్, మీ లాయర్ బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు, అట్లా లాంగ్వేజ్లో అన్ని రైట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. సెకండ్ అంటే సోషల్ మీడియా మీద రోజు ఏదైనా ఒకటి మేము పెడతా ఉంటాము, చాలా ఇంట్రెస్టింగ్ బాలీవుడ్ ఎగ్జాంపుల్స్ లేకపోతే మూవీ ఎగ్జాంపుల్స్ తీసుకొని లీగల్ రైట్స్ నేర్పిస్తాము. సో టెక్స్ట్ బుక్ లాగా కాకుండా అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో లీగల్ అవేర్నెస్, మరి మేము కార్పొరేట్స్ లో వర్క్ షాప్స్ లేకపోతే మా స్లమ్ ఏరియాస్ ఏదైనా అక్కడ లీగల్ ఎయిడ్ క్యాంప్స్ అట్లాంటిది చేస్తాము. సో అది లీగల్ అవేర్నెస్. సెకండ్ అంటే మేము ఒక హెల్ప్ లైన్ రన్ చేస్తాము, లీగల్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ హెల్ప్ లైన్. దాని పేరు న్యాయరి, ప్రాజెక్ట్ న్యాయరి. సో ఇది పింక్ లీగల్ ఇంకా నవ్య నవేలి నందాది ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళ అమ్మాయి. కరెక్ట్. సో మేమిద్దరం దాంట్లో పార్ట్నర్స్. సో అది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మహిళకి ఏదైనా వాళ్ళకి లీగల్ లాయర్తో మాట్లాడుకోవాలి వాళ్ళ కేస్ గురించి, లేకపోతే ఇంకా తెలుసుకోవాలి నా రైట్స్ ఏంటి, ఇంకా లీగల్ ఇంకా మెంటల్ హెల్త్ సైడ్ బై సైడ్ పెట్టాము. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్తో చూసాము చాలా మహిళలు ఎవరు వస్తారు వాళ్ళకి ఇంత ట్రామా ఉంటుంది, అది మొత్తం ట్రామా వాళ్ళకి ప్రాసెస్ చేసుకోవడానికి మెంటల్ హెల్త్ సపోర్ట్ ఇచ్చి మరి దాంతోపాటు లీగల్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. సో ఆ ప్రాసెస్ చేసుకొని వాళ్ళు మళ్ళీ డిసైడ్ చేయొచ్చు సరే నేను నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలి. ఇంకా థర్డ్ అంటే లాయర్ కనెక్ట్. అది కూడా చేస్తారు. అది కూడా చేస్తాము. సో మాకు పాన్ ఇండియా 100 లాయర్స్ అట్లా నెట్వర్క్ ఉంది, వాళ్ళందరూ సైన్ అప్ చేశారు, మేము వెరిఫై చేస్తాము. దాని తర్వాత ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా మహిళకి ఏదైనా లాయర్ కావాలంటే లీగల్ కేస్ ఫైట్ చేసుకోవడానికి మా వెబ్సైట్ మీద ఫామ్ ఉంది. సో ఆ ఫామ్ లో వాళ్ళు బేసిక్ డీటెయిల్స్ అయితే సిటీ, ఏ ఏరియాలో కావాలి లాయర్, ఎంత ఎక్స్పీరియన్స్, అవి అన్ని డీటెయిల్స్ పెడితే మా టీమ్ లాయర్ కి మ్యాచ్ చేసి వాళ్ళకి కనెక్ట్ చేసి ఇచ్చేస్తుంది. మరి దాని తర్వాత వాళ్ళు ముందుకు తీసుకెళ్ళొచ్చు, కేసు ఫైల్ చేయాలంటే చేసుకోవచ్చు. సో ఓన్లీ ద థర్డ్ వన్ మాత్రము దానికి ఒక ప్రైజ్ ఉంటుందా? బికాజ్ లాయర్స్ చార్జ్ చేస్తారు అంతే. లాయర్స్ చార్జ్, మీరేం తీసుకోరు. మేమేం తీసుకోము, మీరు ఓన్లీ కనెక్ట్ చేస్తారు. మేము కనెక్ట్ చేసి ఇస్తాము. దాంట్లో కూడా ఒక ప్రో బోనో అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఉంది. ఎవరికైనా ఐ కాంట్ అఫోర్డ్ టు పే అట్లాంటిది ఉంటే వాళ్ళ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా లాయర్స్ కూడా వాళ్ళు సైన్ అప్ చేస్తారు, అప్పుడు మేము అడుగుతాము దిస్ ఇస్ ఫర్ అ గుడ్ కాజ్, సో మీరు ఫ్రీగా కేసెస్ కూడా తీసుకుంటారా, లేకపోతే లో బోనో అంటే కమర్షియల్ రేట్స్ కాకుండా బేసిక్ మినిమల్ రేట్స్ తీసుకొని చేస్తారా. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆబ్వియస్లీ వాళ్ళు సైన్ అప్ ఎందుకే చేస్తున్నారు, వాళ్ళకి కొంచెం సర్వీస్ చేయాలని ఉంది అని.
సో అట్లాంటిది కనెక్ట్ చేసి ఇస్తాం మేము. 23-24 ఇయర్స్కి మీరు లా చేసి మాస్టర్స్ చేసి దెన్ హైకోర్ట్, సుప్రీంకోర్ట్ అండ్ ఇప్పుడు పింక్ లీగల్ ఇన్ని చేస్తున్నారంటే ఐఎమ్ షూర్ చిన్నతనంలోనే మీ మైండ్లో అది నాటుకొని ఉంటుంది, అంటే నేను లాయర్ అవ్వాలి అని. లేకపోతే ఇంత చిన్న వయసులో ఇన్ని చేయగలుగుతున్నారు అంటే 100% దే మస్ట్ బి అ బ్యాక్ స్టోరీ. సో వాట్ ఈస్ ద బ్యాక్ స్టోరీ? ఏంటంటే అట్లా సింగిల్ స్టోరీ అట్లా లేదు, కానీ సిరీస్ ఆఫ్ స్టోరీస్, ఆఫ్ స్మాల్ చెప్పండి. ఫస్ట్ అంటే నేను ఇంట్లో నా మమ్మీ డాడీ నాకు చాలా అయితే ఈక్వల్ గా పెంచారు. ఎప్పుడైనా ఓకే నువ్వు ఫీమేల్ గర్ల్ చైల్డ్, సో నీకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, లేకపోతే అంబిషియస్ గా ఉండవద్దు, అట్లాంటిది ఏం పెంచుకోలేదు. మమ్మీ డాడీకి కూడా చూస్తే ఇంట్లో అట్మాస్ఫియర్ చాలా ఈక్వల్ గా ఉంది. డాడీ కూడా ఇంట్లో హెల్ప్ చేస్తారు, మమ్మీ కూడా డాక్టర్, సో యూనో ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. ఇట్లా ఏం లేదు మహిళలే ఇంట్లో చేయాలి, జెంట్స్ అంటే బయట చేస్తారు, అట్లా అట్మాస్ఫియర్ చూడలేదు. దెన్ సెకండ్ అంటే స్కూల్లో, సో ఇట్లాంటిది అట్మాస్ఫియర్ లో నా మైండ్ సెట్ నాకు తెలీదు. అయితే బయటకు వెళ్ళి సొసైటీలో డిఫరెన్సెస్ ఉంటాయి అని, మీ జెండర్ బేసిస్ మీద డిఫరెన్సెస్ ఉంటాయని నాకు ఇంట్లో అయితే తెలీదు. మరి నేను స్కూల్లో చూస్తే కొన్ని డిఫరెన్సెస్ చూసాను అప్పుడు ఆ కాలంలో. సో సింపుల్ ఏంటంటే హెడ్ బాయ్ హెడ్ గర్ల్ ఉంటారు స్కూల్లో. సో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ అంటే ఈక్వల్ పొజిషన్స్, జెండర్ మేల్ ఫీమేల్ డిఫరెన్స్ ఉంది. కానీ మార్చ్ పాస్ట్ లో లేకపోతే ఏదైనా యునో స్కూల్ ఫంక్షన్స్ లో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ కన్నా ఒక స్టెప్ ముందు నడుచుకుంటాడు, సెక్రటరీ లాగా లేకపోతే సెకండ్ లాగా, నాట్ యాజ్ ఈక్వల్స్. సో హెడ్ బాయ్ ఫ్లాగ్ తీసుకుంటాడు, హెడ్ గర్ల్ అయితే చిన్న ప్లకార్డ్ పట్టుకుంటది. సో అట్లాంటిది చూస్తే నేను అప్పుడు ఆలోచిస్తున్నాను హై స్కూల్లో అయితే 9th and 10th కి ఇది ఎట్లా ఎందుకు ఉంది, రెండు పోస్ట్ ఒకటే కానీ మరి గర్ల్ కి ఎందుకు 1 step బిహైండ్ యూనో నించోపెట్టాడు. సో అది మరి స్కూల్లో కూడా కొంచెం టీచర్స్ ట్రీట్మెంట్ లో మేమందరం ఎక్స్పీరియన్స్ చేసాము. ఇప్పుడు కూడా మేము మాట్లాడుకుంటాము స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కి ఏదైనా ఒకసారి క్లాస్ బంక్ చేసాము, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు కలిసి ఒక క్లాస్ హాబీ క్లాస్ బంక్ చేసాము మేము. సో ఆ రోజు మా అందరు గర్ల్స్ పేరెంట్స్ కి ఇట్లాంటిది ఖతర్నాక్ కాల్స్ వచ్చినాయి. ఆ టీచర్స్ ఇంత పెద్ద అయితే చిన్న విషయానికి ఇంత పెద్ద చేసి చెప్పారు. పేరెంట్స్ చాలా భయపడ్డారు, చాలా గర్ల్స్ కి చాలా కాన్సిక్వెన్సెస్ అయినాయి. ఒక ఫ్రెండ్ ని స్కూల్లో నుంచి తీసేశారు తన పేరెంట్స్. మరి ఒక గర్ల్ ని అయితే అన్ని బయటకు వెళ్ళడం, ట్యూషన్స్ అన్ని మానేశారు. సో చాలా మాకు అయితే మేము చాలా భయపడ్డాము. కానీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి చూస్తే బాయ్స్ అందరు హ్యాపీగా లక్కీ ఉన్నారు. వాళ్ళకి ఏమో అయితే వాళ్ళ ఇంట్లో కాల్సే రాలేదు టీచర్స్ దగ్గర నుంచి, ఎందుకంటే బాయ్స్ విల్ బి బాయ్స్. సో అట్లాంటిది చిన్న చిన్న డిఫరెన్సెస్ మేము చాలా ఎక్స్పీరియన్స్ చేసాము స్కూల్లో. సో అప్పటి నుంచే నాకు ఆ థాట్ వచ్చింది కి ఇట్లాంటిది డిఫరెన్స్ ఎందుకు ఉంది, అది ఉండకూడదు, మరి ఏదైనా చేయాలి అని. ఏమన్నా కాన్వర్సేషన్స్ అయ్యాయా అంటే అమంగ్ యువర్ గర్ల్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో అమ్మా నాన్నలతో అవ్వచ్చు, అంటే ఎందుకమ్మా ఇట్లుంది, ఎందుకు ఇలా ఉంది నాన్న అని ఏమన్నా గుర్తున్నాయా మీకు ఏమన్నా? అంటే ఒక డిస్కషన్ లాంటిది జరిగేదా వై లైక్ దిస్ అని? ఉండొచ్చు, నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. మమ్మీ డాడీతో ఏదైనా అయితే మాట్లాడుకున్నానా లేదా దాని గురించి, కానీ మనసులో ఉంది, ఆ థాట్ ఉంది. ఐ థింక్ నేను మాట్లాడుకున్నాను వాళ్ళతో. ఇంకా నా పేరెంట్స్ ఎప్పుడు నాకు ఎంకరేజే చేస్తారు, అయితే యునో డ్రీమ్ బిగ్ అండ్ అట్లాంటిది. సో ఆ కాన్వర్జేషన్స్ డెఫినెట్లీ. మరి మీరు గర్ల్స్ అందరూ బంక్ చేసిన తర్వాత మీ ఇంటికి కూడా కాల్ వచ్చింది కదా, సో మీ అమ్మ నాన్న రియాక్షన్ ఏంటి మీ టీచర్ ఫోన్ చేసినప్పుడు? వాళ్ళు ఏమన్నారు? సో లక్కీలీ నా పేరెంట్స్ ఎప్పుడంటే చాలా అండర్స్టాండింగ్ ఇంకా లిబరల్ ఉన్నారు. సో నాకు అంత ఏం కాన్సిక్వెన్సెస్ రాలేదు. వాళ్ళు నాతో కూర్చొని డిస్కస్ చేశారు, ఏమైంది, ఎందుకు అట్లా చేయకూడదు అట్లాంటిది. కానీ నా ఫ్రెండ్స్ కి చాలా ఎక్స్ట్రీమ్ అయితే చాలా ఎప్పుడు అట్లానే ఉంటుంది. టచ్ వుడ్ నా పేరెంట్స్ చాలా లిబరల్ గా నాకు పెంచారు. సో ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ అయితే కూర్చొని నాతో మాట్లాడుకొని ఎక్స్ప్లెయిన్ చేసి హ్యాండిల్ చేస్తారు. మీరు ఎక్కడ వాళ్ళు మానసి? మీరు తెలుగు వాళ్ళు కాదా? ఎక్కడి నుంచి వచ్చారు? ముంబై నుంచి. సో నేను మహారాష్ట్రని, కానీ హైదరాబాద్ లో పెరిగాను. ఓకే, సో అందుకనే తెలుగు బాగా మాట్లాడుతున్నారు. కొంచెం టూటా పుటా ఉంది కానీ బట్ ఫ్లో చాలా బాగుంది.
మంచిగా మాట్లాడుతున్నారు తెలుగు మీరు. ట్రై చేస్తాను నాకు. సో మీరు లాయర్ అయ్యాక ఏం తీసుకున్నారు మీరు? అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ లా మీరు చేశారు? లైక్ ఇస్ ఇట్ లిటిగేషన్ ఆర్ ఆర్బిట్రేషన్ ఆర్ విమెన్స్ లాస్, హ్యూమన్ లాస్, ఏంటది హ్యూమన్ రైట్స్ ఏంటి? వాట్ వాస్ దట్ యూ టుక్ అప్? అండర్ గ్రాడ్ లో స్పెషలైజేషన్ ఉండదు. స్పెషలైజింగ్ చేయాలంటే మాస్టర్స్ చేసుకోవాలి, లేకపోతే త్రూ వర్క్ చేయొచ్చు. సో ఆఫ్టర్ అండర్ గ్రాడ్ నేను లిటిగేషన్ మొదలు పెట్టాను. అయితే కోర్ట్ ప్రాక్టీస్, సో హైకోర్ట్, సుప్రీం కోర్ట్ అక్కడ చేశాను. మరి నాకు కార్పొరేట్ ఇంకా ఎంటర్టైన్మెంట్ లాలో ఇంట్రెస్ట్ ఉంది. సో దానివల్ల మరి నేను ఆక్స్ఫర్డ్కి వెళ్ళాను నా మాస్టర్స్ చేసుకోవడానికి. సో ఆక్స్ఫర్డ్ లో నేను మాస్టర్స్ ఇన్ లా అండ్ ఫైనాన్స్ చేశాను. ఓకే. సో దాంట్లో స్పెషలైజేషన్ చేశాను. అది నాకు కార్పొరేట్ లాలో చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా అక్కడ ఇది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్, గ్లోబల్ రైట్స్ ఎట్లా ఉంటాయి, దాని కంపారిజన్ లో ఇండియాలో రైట్స్ ఎట్లా ఉంటాయి, అది అన్ని చదివాను. సో నా ఇప్పుడు స్కూల్లో అట్లా జరిగింది, మరి కాలేజ్లో ఎట్లా ఉంటుంది? కాలేజ్లో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి దట్ ఇట్ మేడ్ యూ స్టిల్ థింక్ దట్ నో ఐఎమ్ గోయింగ్ టు బికమ్ అ లాయర్ నౌ? స్కూల్లో అయితే ఒక సీడ్ వస్తే కాలేజ్ లో దానికి మంచి వాటర్ చేసి మొత్తం ప్లాంట్ వచ్చేసింది. ఓకే. ఎందుకంటే కాలేజ్ లో అట్మాస్ఫియర్ చాలా లిబరల్. మీరు ఎక్కడ చదువుకున్నారు? నేను జిందల్ గ్లోబల్ లా స్కూల్లో ఇన్ ఢిల్లీ. సో అది లా స్కూల్ కాబట్టి మేము చాలా అయితే క్రిటికల్ థింకింగ్, క్వశ్చన్ చేసుకోవడం, ఏదైనా ఉంటే ఇట్లా ఎందుకు ఉంది, ఏం చేంజ్ చేయాలి, అట్లాంటిది చాలా లిబరల్ థింకింగ్ ప్లేస్ అది. సో పేట్రియాకి, జెండర్, అవి అన్ని చాలా కామన్ టాపిక్స్ కాలేజ్లో. ఇంకా నాకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న కాబట్టి నేను ఇంకా ఆ సబ్జెక్ట్స్ కూడా తీసుకున్నాను. సో అక్కడ అట్మాస్ఫియర్ చాలా వేరేది, స్కూల్కి కాంట్రాస్ట్, అందరు ఈక్వల్. ఇంకా అట్లాంటి ఏం క్వశ్చన్ లేదు, అయితే నువ్వు ఫీమేల్ అందుకే నీకు కొంచెం తక్కువ అని చూస్తాము. సో ఆ డిఫరెన్స్ నేను చూశాను. సో ఇంకా నాకు ఇది వచ్చింది ఫీలింగ్ కి ఇట్లా ఉండాలి సొసైటీ, మనం ఇట్లా చేయాలి. సో బయటకు వెళ్ళినా కూడా ఇట్లాంటిది రెప్లికేట్ చేయాలి, ఈక్వల్ అట్మాస్ఫియర్. సో అక్కడ కూడా అయితే కొన్ని బాయ్స్ ఉన్నారు, వాళ్ళు పేట్రియార్కల్ మైండ్ సెట్ లో ఆబ్వియస్లీ అట్లానే గ్రో అప్ చేస్తే అట్లానే మైండ్ సెట్ ఉంటుంది. మరి ఇవి అన్ని కాన్వర్జేషన్స్ తో కొన్ని బాయ్స్ కి అర్థమైంది, వాళ్ళు లిబరల్ థింకింగ్ అయిపోయారు. కొన్ని అట్లానే ఒక క్లోజ్ ఫ్రెండ్ తో గొడవ కూడా అయింది. మేము ఒక 1 full year మాట్లాడుకోలేదు. ఏంటి ఇష్యూ? ఇష్యూ ఏంటంటే నేను ఒక రోజు లైబ్రరీ నుంచి విమెన్స్ రైట్స్ అండ్ ఫెమినిజం మీద ఒక బుక్ తీసుకెళ్లి డైనింగ్ హాల్కి వెళ్ళాను డిన్నర్ చేసుకోవడానికి. సో అతను కూడా అక్కడే ఉన్నాడు. బుక్ చూసి వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అట్లా చెప్పాడు. సో నేను చాలా అయితే ఇరిటేట్ అయ్యాను. సో మాకు గొడవ అయింది అక్కడ, గెట్ లాస్ట్ అని. దాని తర్వాత 1 year మేము మాట్లాడుకోలేదు. తర్వాత ఏమైంది? మైండ్ సెట్ మారింది అబ్బాయిది? ఇంకా అలాగే ఉందా? హోప్ఫుల్లీ మారింది ఇప్పుడు, కానీ చెప్పలేము. బట్ యునో నేను ఎప్పుడు నా మైండ్లో ఒక క్వశ్చన్ రన్ అవుతూ ఉంటుంది. నేను ఎప్పుడైనా యాజ్ అ జర్నలిస్ట్ ఈ 20 yearsగా నేను ఎంతమందితో ఇంటర్వ్యూలు చేసినా, వెదర్ ఇట్ ఈస్ మెన్ ఆర్ విమెన్, I want to know the women's angle in every interview. ఈవెన్ ఒక మగవాళ్ళతో ఇంటర్వ్యూ చేసినా కూడా వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటో తెలుసుకుంటాను. వాట్ డూ దే థింక్ అబౌట్ ద స్టేచర్ ఆఫ్ విమెన్, టుడేస్ విమెన్, అండ్ వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దే గివ్, ఆర్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇలాంటివి అడుగుతుంటాను. అడుగుతుంటే ఎప్పుడు కింద కామెంట్ బాక్స్లో యు ఆర్ అ ఫెమినిస్ట్ అనేసి ఇట్ ఈస్ లైక్ ఒక అబ్యూజివ్గా అంటుంటారు అనమాట. యాజ్ ఎ ఫెమినిజంని అడ్వకేట్ చేసేవాళ్ళు bad people, wrong people అని. Now today's world it has become like that. Feminist is an abusive word, feminism is abusive, and it is like sounding like terrorism. ఆ స్థాయి దాకా వెళ్ళిపోయింది. Nobody understands the real and true meaning of feminism. That's the problem, unfortunately. So what do you have to say now? ఇన్నేళ్ళుగా మీరు ఉన్నారు కదా ప్రాక్టీస్లో, ఆల్మోస్ట్ ఇప్పటికీ 8-9 years నుంచి you're there. సో మీరు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యారా? మీరు యాజ్ అ లాయర్, యాజ్ సమ్వన్ ఇన్ ద పింక్ లీగల్, డే టు డే లైఫ్లో మీరు ఎంతోమందిని కలుస్తారు కదా. వాట్ డూ యూ థింక్, హౌ ఈస్ ద వర్డ్ ఫెమినిజం ఇన్ ద సొసైటీ టుడే? టెర్రరిజం లాగా అయిపోయింది. సో ఎవరైనా నేను ఫెమినిస్ట్ అని చెప్తే వాళ్ళు అమ్మో తన దగ్గర నుంచి దూరమే ఉండాలి, అట్లాంటిది యాటిట్యూడ్ ఉంటది. ఎందుకంటే ఫెమినిస్ట్ కి చాలా అగ్రెసివ్, మేల్ హేటింగ్ అట్లాంటిది అనుకుంటారు. కరెక్ట్. కానీ ఫెమినిజం అంటే ఈక్వాలిటీ కదా. ఫెమినిజం డెఫినేషన్ కి అన్ని జెండర్స్ కి ఈక్వల్ గా ఉండాలి. సో వెదర్ దట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్,
కానీ దానికి ట్విస్ట్ చేసి ఇట్లాంటిది మీనింగ్ వచ్చేసింది. నేను కూడా ఇప్పుడు పింక్ లీగల్ చేస్తాను, విమెన్స్ రైట్స్ గురించి మాట్లాడతాను. సో నాకు కూడా డే టు డే లైఫ్లో ఫ్రెండ్స్ లేకపోతే ఎవరైనా సొసైటీలో కలిస్తే, నేను నా హస్బెండ్ ఉంటే హస్బెండ్ కి చెప్తారు, ఓ షీఈ్ అ ఫెమినిస్ట్, బీ కేర్ఫుల్. లేకపోతే ఎప్పుడైనా ఈ ఒక జోక్ ఉంటది, హస్బెండ్ వైఫ్ అయితే ఫ్రెండ్స్ ఎవరు కపుల్స్ ఉంటే, నేను చెప్తాను ఇప్పుడు, నువ్వు నాకు ఇట్లా చెప్పావు, నేను మానసికి చెప్తాను, తన కేసు ఫైల్ చేస్తుంది. అయితే అందరు హస్బెండ్స్ కొంచెం వేరీగా ఉంటారు, నువ్వు తనతో చాలా ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయొద్దు, మరి తనని హెడ్ లో ఏదైనా థాట్స్ పెట్టేస్తుంది అని. సో అట్లాంటిది కొంచెం మైండ్ సెట్ ఉంది. కరెక్ట్. అండ్ ఇంకోటి కూడా అంటారు కదా, ఎలారా బాబు భరిస్తున్నావు ఈ అమ్మాయిని, ఈ హస్బెండ్ అంటే జోక్ గా చాలా నార్మలైజ్ చేసేస్తున్నారు కొన్ని స్టేట్మెంట్స్. అవును. హౌ డు యూ లైక్, ఈవెన్ నన్ను కూడా అంటారు, మీడియాలో ఉన్నా కదా నేను, సో దే టెల్ మై హస్బెండ్, హౌ యూ ఈవెన్ బేరింగ్ విత్ హర్, అసలు ఆమెను ఎట్లా భరిస్తున్నావు నువ్వు అని అంటారు. దీస్ ఆర్ లైక్ వెరీ వెరీ రెగ్యులర్ లైన్స్ దట్ వి కీప్ హియరింగ్. కరెక్ట్. ఏదైనా అమ్మాయి డోసైల్ లేకపోతే ఇట్లాంటిదే చూస్తారు కి, ఓ ఎలా టాలరేట్ చేస్తున్నారు, నీ లైఫ్ చాలా డిఫికల్ట్ ఉండొచ్చు ఇంట్లో, తన చాలా డామినేటింగ్ గా ఉంటది. అయితే అమ్మాయికి వాయిస్ ఉంటే తన డామినేటింగ్, అంతే కన్క్లూజన్. హౌ డు యూ హ్యాండిల్ ఆల్ ఆఫ్ దిస్ మానసి? అంటే మీ దగ్గరకు వచ్చే అమ్మాయిలు అవ్వచ్చు, లేకపోతే మీ రెగ్యులర్ నిత్య జీవితంలో అవ్వచ్చు, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేవన్నిటికీ, వాట్ యూ టెల్ దీస్ గర్ల్స్ టు ద విమెన్ హూ స్టిల్ థింక్ దట్ కరెక్టేనేమో, మనం తగ్గుండాలేమో, ఇది కరెక్ట్ కాదేమో, మేబీ మన పేరెంట్స్ చెప్పింది రైట్ ఏమో, ఈ కండిషనింగ్లో ఇరుక్కుపోయి, ఈ పేట్రియార్కల్ థాట్ ప్రాసెస్లో ఇరుక్కుపోయి బయట పడలేకపోతున్న వాళ్ళకి మీరు ఏం చెప్తుంటారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్లో వస్తారు వాళ్ళు. దే డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. అసలు ఫైల్ చేయాలా కేసు అది కూడా తెలీదు చాలామందికి. అసలు వాళ్ళ రైట్స్ తెలిసినా కూడా మేబీ చేయకూడదేమో, సొసైటీ ఏమనుకుంటుందేమో, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారేమో, ఈ భయాలు కూడా ఉంటాయి. సో when they approach you, what do you tell them? సో నేను ఫస్ట్ అంటే ఆబ్వియస్లీ వాళ్ళు కేస్ గురించి లేకపోతే లీగల్ కేస్ గురించి వస్తే వాళ్ళ లీగల్ రైట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఉట్టి రైట్స్ తెలుసుకొని వాళ్ళు ఏం చేయలేకపోతారు కదా, సొసైటీ ప్రెషర్, వాళ్ళ సొంత మైండ్ సెట్. సో సెకండ్ అంటే నేను వాళ్ళకి కొన్ని ఫుడ్ ఫర్ థాట్స్ ఇస్తాను. మీరు ఆలోచించుకోండి, ఇట్లాంటిది ఉంటే ఈక్వల్ ఉందా ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ వెడ్డింగ్ అయితే ఫీమేల్ బ్రైడే తన మొత్తం లైఫ్ అప్రూవ్ చేసి హస్బెండ్ ఇంట్లోకి వెళ్ళి అక్కడ అడ్జస్ట్ అయ్యి కొత్త ఫ్యామిలీతో అడ్జస్ట్ చేసుకోవాలి. మనము చాలా నార్మల్ అనుకుంటాం ఇది, కానీ డే టు డే లైఫ్లో అడ్జస్ట్మెంట్ అట్లాంటిది లైఫ్లో చాలా సాక్రిఫైసెస్ అవుతాయి. సో అది నార్మల్ చేపిస్తారు. మరి ఫైనాన్సెస్ గురించి, వర్క్ గురించి చాలా కపుల్స్లో, మోడర్న్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో కూడా వైఫ్ కెరియర్ని సీరియస్గా తీసుకోరు. వై డూ యూ వాంట్ టు వర్క్, లేకపోతే ఓకే యూ వర్క్ ఫర్ టైం పాస్, పిల్లలు అయినాక అయ్యే వరకు వర్క్ చేసుకో, లేకపోతే సరే నువ్వు ఏదైనా హాబీ లాగా చూసుకో. సో ఇట్లాంటిది నేను వాళ్ళకి చెప్తాను. సో యూ థింక్ అబౌట్ దిస్, కి డూ యూ థింక్ దిస్ ఇస్ ఈక్వల్. సో వాళ్ళే మరి ఆలోచించుకుంటారు. అయితే నేను వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఈక్వేషన్ నేను మార్చుకోలేను కదా. I can only educate them and make them think. After that decision is theirs, what they want to do. At least వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకో, ఈవెన్ ఇఫ్ దే డోంట్ టేక్ అ లీగల్ యాక్షన్, అట్లీస్ట్ వాళ్ళు డే టు డే లైఫ్లో ఆ థాట్ పెట్టుకుంటే అక్కడ కొంచెం యాక్షన్ తీసుకుంటారు. రేపు ఏదైనా నువ్వు ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు చెప్తే ఎందుకు చేయకూడదు, ఆ క్వశ్చన్ అడిగితే కూడా అది ప్రోగ్రెస్ కదా. సో నేను అట్లా అప్రోచ్ చేస్తాను. పేట్రియార్కీ అన్నది ఎంత డీప్ రూటెడ్గా ఉంది మన ఇండియన్ సొసైటీలో అండ్ వరల్డ్ వైడ్ కూడా ఉందనుకుంటారా? బికాజ్ మీరు, ఐ హర్డ్ దట్ యూ ఆల్సో డన్ యువర్ మాస్టర్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. సో అక్కడ యూనివర్సిటీలో ఇంకా గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఎన్నో దేశాల నుంచి అక్కడికి వస్తారు చదువుకోవటానికి. అది కూడా టాప్ నాచ్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు, ఏదో అల్లటప్ప వాళ్ళు రారు. నువ్వు ఆక్స్ఫర్డ్లో నువ్వు సీట్ రావాలంటే యూ షుడ్ బి రియలీ గుడ్ ఇన్ అకాడమిక్స్, ఇన్ యువర్ థాట్ ప్రాసెస్, ఇన్ యువర్ అవేర్నెస్ ఆన్ వేరీడ్ సబ్జెక్ట్స్, వాట్ ఎవర్. అలాంటి చోట మీరు చదువుకోవటానికి వెళ్ళినప్పుడు గ్లోబల్గా ఎట్లా ఉండింది, ఇండియాలో ఎట్లా ఉంది? హౌ ఈస్ పేట్రియార్కీ ఇన్ జనరల్? ఈజ్ ఇట్ స్టిల్ వెరీ వెరీ డీప్ రూటెడ్ ఆర్ కొంచెం ఏమన్నా బెటర్ అవుతుందా? మీరు షాక్ అయిపోతారు ఇది విని, కానీ ఆక్స్ఫర్డ్ లో వెళ్ళి నేను చాలా పేట్రియార్కీ అబ్జర్వ్ చేశాను. ఆక్స్ఫర్డ్ లో అయితే
నేను అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మీరు చెప్పిలాగా ఆక్స్ఫర్డ్ లో వరల్డ్ ఓవర్ నుంచి బెస్ట్ ఆఫ్ బెస్ట్ జనాలు వస్తారు, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్. సో మనం ఆబ్వియస్లీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా అట్లానే ఉంటది, ఈక్వల్, లిబరల్. కానీ మా క్లాస్లో అయితే, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆక్స్ఫర్డ్ వైడ్ అది నాకు తెలీదు, కానీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అందరు బాయ్స్ అక్కడ బాయ్స్ క్లబ్ లాగా ఒకటి ఫామ్ చేసుకున్నారు స్టార్టింగ్ లో నుంచే. అయితే మా క్లాసెస్ కూడా స్టార్ట్ అవ్వలేదు, వాళ్ళు వేరే వాట్సాప్ గ్రూప్. అయితే మాకు మొత్తం క్లాస్ కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, కానీ బాయ్స్ కి సెపరేట్. మరి బాయ్స్ క్లబ్, మనం బాయ్స్ హ్యాంగ్ అవుట్ చేస్తాము, మనమే ఈచ్ అదర్ కి హెల్ప్ చేస్తాము, స్టడీస్ లో ఉండని, లేకపోతే వర్క్ లో ఉండని, లేకపోతే సోషల్ యాక్టివిటీస్ లో ఉండని. సో మాకు ఫీమేల్స్ కి అది చాలా ఆడ్ అనిపించింది. ఇది ఏంటి, మనం అందరం కోఎడ్ ఎడ్యుకేషన్ లో నుంచి వచ్చి ఇట్లాంటిది గ్లోబల్ క్లాస్ రూమ్ లో వచ్చి ఇదేంటి బాయ్స్ గర్ల్స్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. దాని గురించి నేను నా ప్రొఫెసర్స్ తో కూడా అక్కడ మాట్లాడుకున్నాను. అయితే ఎండ్ ఆఫ్ ద కోర్స్ వాళ్ళు అడుగుతారు కదా, ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, ఏమైంది. సో అప్పుడు నేను చెప్పాను, ఇది ఇట్లాంటిది అన్ని బాగున్నాయి, కానీ ఈ ఎక్స్పీరియన్స్ నాకు కొంచెం షాకింగ్, అయితే అన్ఎక్స్పెక్టెడ్ అనిపించింది. ఆ ఎక్స్పీరియన్స్ తో నాకు అర్థమైంది, పేట్రియార్కీ ఉట్టి మన ఇండియాలో లేదు, వరల్డ్ ఓవర్ ఉంది. ఇంకా ఈ బాయ్స్ క్లబ్ ఎవరు ఫామ్ చేశారంటే అందరు యూరోపియన్, అమెరికన్, అయితే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ లో వచ్చిన బాయ్స్ వాళ్ళు ఇట్లాంటిది మేము కొంచెం సుపీరియర్ అని ఫీలింగ్ తో వచ్చారు. సో అది నాకు అర్థమైంది, పేట్రియార్కీ వరల్డ్ ఓవర్ ఉంది, ఉట్టి ఇండియాలో అంటే లేదు. సో ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ మధ్య మీరు ఈ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మీ మైండ్లో ఏం రన్ అయ్యేది మానసి? ఒక పక్కన ఇంట్లో ఈక్వాలిటీ, స్కూల్లో ఈ కాన్ఫ్లిక్ట్, కాలేజ్కి వచ్చాక మళ్ళీ ఈక్వాలిటీ, లిబరల్ థాట్ ప్రాసెస్, మళ్ళీ హయ్యర్ స్టడీస్కి వెళ్ళేసరికి మళ్ళీ అక్కడ పేట్రియార్కీ. సో దేర్ ఆర్ లైక్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో మీరు రకరకాలు చూశారు. అండ్ యు ఆర్ టూ యంగ్ టు ఈవెన్ డైజెస్ట్, అండర్స్టాండ్, ప్రాసెస్ ఆల్ ఆఫ్ దిస్, రైట్? ఏమనుకున్నారు మీరు అసలు అప్పుడు? ఇనిషియలీ ఆబ్వియస్లీ నాది పింక్ లీగల్తో లీగల్ అవేర్నెస్ గురించి అది స్టార్ట్ అయింది, కానీ దాంతోపాటు మైండ్ సెట్ కూడా చేంజ్ చేయాలి అని, అది ఈక్వల్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ పోతుంది. సో అది నాకు అర్థమైంది. ఉట్టి లాస్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరు ఏం చేంజ్ చేయరు. సో ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి. అది మీ ఇంట్లో అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, మీ ఆఫీస్లో అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది. ఇంట్లో ఈక్వల్ ఉంటే ఆఫీస్లో కూడా ఈక్వల్ ఉంటారు, ఎందుకంటే ఆ మైండ్ సెటే అట్లా ఉంటుంది. సో అది అర్థం చేసుకున్నాక నా బుక్, నేను లీగలీ యోర్స్ అని నా బుక్ రాశాను. సో ఆ బుక్లో నేను చాలా కాన్షియస్లీ ఉట్టి లాస్ గురించి చెప్పకుండా లాస్తో పాటు ఈ ఫుడ్ ఫర్ థాట్ కూడా చాలా ఇంక్లూడ్ చేశాను. ఎగ్జాంపుల్స్, డే టు డే లైఫ్లో మూవీ ఎగ్జాంపుల్స్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ దిల్ ధడక్నే దో అని జోయా అఖ్తర్ మూవీ ఉంది, బాలీవుడ్, అదే నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. సో దాంట్లో కూడా చాలా ఇట్లాంటివి చిన్న ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ప్రియాంక చోప్రా క్యారెక్టర్ చెప్తుంది మమ్మీకి, నాకు డివోర్స్ కావాలి. సో తన సొంత మమ్మీ చెప్తుంది, నీ కంపెనీ మంచిగా చేస్తుంది అని నువ్వు ఏమనుకుంటున్నావు, కెరియర్ వదిలేసి నువ్వు ఇంట్లో మీద కాన్సన్ట్రేట్ చేయి. సో అట్లాంటిది హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ లో కూడా అట్లా మైండ్ సెట్ ఉంటుంది. సో ఆ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు ఆలోచించుకోండి, మీ చుట్టూరు ఎట్లా ఉంది, అది మీరు ఫస్ట్ చేంజ్ చేస్తేనే మనం సొసైటీ చేంజ్ చేయగలుగుతాము. అట్లాంటిది కొంచెం నేను ఇంక్లూడ్ చేశాను లీగల్ అవేర్నెస్ తో. సో ఈ బుక్ లో ఇవన్నీ ఉంటాయి. లీగల్లీ యువర్సా? లీగలీ యువర్స్. ఓకే, నైస్. ఇట్స్ ఆన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, అన్ని ఆన్లైన్ మరి ఆఫ్లైన్ కూడా బుక్ స్టోర్స్. ఎయిర్పోర్ట్ లో వెళ్తే ఎయిర్పోర్ట్ బుక్ స్టోర్స్. మీ ఫస్ట్ బుక్? నా ఫస్ట్ బుక్. ఓకే. మైండ్ లో ఒక థాట్ వస్తుంది, ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. బట్ అగైన్ కొంతమంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, సొసైటీ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, అరే ఇది చాలా చిన్న విషయం, దీన్ని నువ్వు పెద్దగా ఆలోచిస్తావేంటి, ఈ పట్టించుకోకు, లైట్ తీసుకో, ఇది సర్దుకుపోతుంది అని అంటారు. యూ టెల్ మీ, సర్దుకుపోయే విషయాలేంటి, సర్దుకుపోని విషయాలేంటి? వాట్ ఈస్ అన్ ఓకే థింగ్, వాట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్? అది ఒక అమ్మాయికి ఎలా తెలుస్తుంది, ఎలా అర్థమవుతుంది? హౌ డస్ షీ నో దట్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ రైట్, ఐ నీడ్ టు టేక్ అ కాల్ ఆన్ దిస్ అని? మనం రిలేషన్షిప్స్ లో ఆబ్వియస్లీ గివ్ అండ్ టేక్ ఉంటుంది, కాంప్రమైజెస్ ఉంటాయి. సో ప్రతి చిన్న కాంప్రమైజ్ లేకపోతే గివ్ అండ్ టేక్ ని మనం రెడ్ ఫ్లాగ్ లాగా చూసుకోకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారీడ్ కపుల్ ఉంటే వేర్ టు స్టే. సో సరే, చాలా వైఫ్స్ హస్బెండ్ ఇంటికి వెళ్ళి ఉంటారు, అది నార్మల్ యాక్సెప్టెడ్. ఇది మీరు మ్యారేజ్ ముందు
ఆ కాన్వర్జేషన్ చేస్తున్నారా కి మనం ఎక్కడ ఉండాలి యాజ్ అ కపుల్, మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాము, ఉట్టి వైఫ్ పెళ్లి చేసుకోవట్లేదు కదా. సో మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాక ఎక్కడ ఉండాలి, సరే ఇప్పుడు నా ఇంట్లో ఉంటాము, అది కంఫర్టబుల్ గా ఉంటది, అట్లాంటిది కాన్వర్జేషన్ చేసుకొని వాళ్ళు వెళ్తే ఓకే, ఆఫ్ కోర్స్ అది మీ చాయిస్. కానీ లేదు ఇట్లానే ఉండాలి, నువ్వు నీ మమ్మీ డాడీకి వదిలేసి మా ఇంటికి వచ్చి మా మమ్మీ డాడీకి చూసుకోవాలి, అట్లాంటిది మైండ్ సెట్ ఉంటే అది కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటుంది. ఎందుకంటే దట్ మీన్స్ దట్ హస్బెండ్ డజంట్ కేర్ అబౌట్ యోర్ ఈక్వాలిటీ, యోర్ ఇండిపెండెన్స్. సో మీ ఇండిపెండెన్స్ గురించి, మీ ఫ్యామిలీ గురించి అట్లాంటిది థాట్ లేదు. సో ఇంటెన్షన్ ఏముంది అది చూసుకోవాలి. సెకండ్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ విమెన్కి చాలా ఇంపార్టెంట్. మీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే మీరు మీ లైఫ్ డిసిజన్స్ మీరే తీసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకపోతే ఎప్పుడైనా డిపెండెంట్ ఉండాలి, ఏమైనా ఫ్రీడమ్ ఉండదు. సో అది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీలో కూడా మీరు ఆబ్వియస్లీ మీ కెరియర్ ఉండి మీకు ఓన్ శాలరీ లేకపోతే ఇన్కమ్ ఉంటే గ్రేట్. కానీ చాలా ఫ్యామిలీస్లో కపుల్స్లో ఇట్లా ఉంటుంది, వైఫ్ ఇన్కమ్ హస్బెండ్ మొత్తం తీసుకొని సరే నువ్వు నా అకౌంట్లో డిపాజిట్ చేసుకో, నేను చూస్తాను ఏం చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, తనకి ఏం తెలీదు. సో అట్లాంటిది కూడా అయితే కొంచెం రెడ్ ఫ్లాగ్. తనకి నేర్పి అయితే ఇఫ్ యూ నో బెటర్ యూ టీచ్ హర్, యూ అడ్వైస్, కానీ తన కూడా అడల్ట్, సో తన డెసిషన్స్ తనకి తీసుకొని. సో అది ఒక డిఫరెన్స్. సేమ్ సిచ్యువేషన్ ఈ సైడ్ ఆ సైడ్, ప్రతి ఎవరొకరు వాళ్ళు లైఫ్ సిచ్యువేషన్ చూసుకొని అర్థం చేసుకోవచ్చు, నాకు ఇది కంఫర్టబుల్ కానీ ఇది అన్కంఫర్టబుల్. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ డిఫరెంట్ బ్యాటిల్స్. సో ఏదైనా సరే త్రూ కాన్వర్జేషన్స్ అవ్వాలి. కరెక్ట్. బట్ ఇఫ్ అక్కడ ఆ కాన్వర్జేషన్స్లోనే హౌ టు ఐడెంటిఫై దట్ ఇది ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్ అ నైస్ వే అండ్ ఐ థింక్ ఇంకా ఐ షుడ్ స్టాప్ ఇట్ హియర్ అని ఎట్లా తెలుస్తుంది? హౌ విల్ అ గర్ల్ నో? I think women have very good intuition. మన సిక్స్త్ సెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. మనం చాలాసార్లు దాన్ని ఇగ్నోర్ చేస్తాము, లేకపోతే ఏదైనా వేరే జస్టిఫికేషన్ ట్రై చేస్తాము, కానీ లోపల మనకి తెలుసు. సో అది ఒకటి. సెకండ్ అంటే కాన్వర్జేషన్ ఎప్పుడైనా ఒక కాన్వర్జేషన్లో అవ్వదు. సపోజింగ్ మీరు చాలా లిబరల్ మైండ్ సెట్ నుంచి వస్తున్నారు, కానీ మీ హస్బెండ్ చాలా పేట్రియార్కల్ ఫ్యామిలీలో రేజ్ అయ్యారు. సో అది ఈక్వల్ అయితే మిడిల్ గ్రౌండ్కి వచ్చే వరకు కొంచెం ఆబ్వియస్లీ కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, కొంచెం కాన్వర్జేషన్ ఉంటుంది. హీ ఈజ్ నాట్ యర్ ఎనిమీ. సో ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో మంచి స్టైల్లో ఎట్లా అర్థం చేపియాలి కి నేను కూడా నీ అగేన్స్ట్ చెప్పట్లేదు, కానీ మన ఇద్దరం కోసం చెప్తున్నాను. సో ఆ కాన్వర్జేషన్స్ చేసుకోవాలి వితౌట్ బికమింగ్ ఎనిమీస్. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు లిసన్, నేను అస్సలు వినను, ఇట్లానే జరగాలి, నేను చెప్తాను అట్లానే చేయాలి, అట్లాంటిది ఉంటే మరి ఆబ్వియస్లీ మీకు తెలుసు ఎంతైనా కాన్వర్జేషన్ చేస్తే వాళ్ళు మార్చరు, వాళ్ళ మైండ్ సెట్ అట్లానే ఉంటుంది. మరి మీరు డెసిజన్ తీసుకోవాలి, మీకు ఇట్లాంటిది లైఫ్ ఓకేనా లేకపోతే మీకు వేరే లైఫ్ కావాలా, అది మీ డెసిజన్. టెల్ మీ అబౌట్ యూ మానసి. ఇంత లిబరల్గా పెరిగారు మీరు, ఇంత ఈక్వల్ థాట్ ప్రాసెస్తో పెరిగారు, అమ్మా నాన్నల నుంచి చాలా నేర్చుకున్నారు. హౌ ఈస్ ద పార్ట్నర్, హౌ ఈస్ యువర్ పార్ట్నర్? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు? డిడ్ హి కమ్ ఫ్రమ్ అ లిబరల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ పేట్రియార్కల్ బ్యాక్గ్రౌండ్? ఇన్ని విషయాల మీద అవగాహన ఉన్న మీకు ఒక భయం ఉంటుంది లోపల. అంటే నాకు ఇంత డీప్గా ఇవన్నీ తెలుసు, నా పార్ట్నర్ ఎట్లుంటాడో, అమ్మో హోప్ ఐమ్ నాట్ మేకింగ్ అ రాంగ్ స్టెప్, ఒక తప్పు డెసిషన్ ఏం తీసుకోవట్లేదు కదా అన్న ఒక భయం ఉంటుంది. చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు ఈ విషయాన్ని. సో హౌ డిడ్ యూ డీల్ టేకింగ్ అ డెసిషన్ ఆఫ్ యువర్ లైఫ్ పార్ట్నర్? సో నేను నా పార్ట్నర్ 20 years ఏజ్లోనే చూస్ చేసుకున్నాను. 20? when you were 20? when I was 20. తను ఏం చేసేవారు, ఎక్కడ కలిసారు మీరు? మేము డాన్స్ క్లాస్లో కలిసాము. ఓకే. ఇంకా మేము చాలా ఇయర్స్ గుడ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. దాని తర్వాత మరి పార్ట్నర్స్ అయ్యాము. హీఈస్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్, కానీ ఇండియా మొత్తం అయితే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు ఉన్నారు. వెల్ బ్రాట్ అప్ ఫ్యామిలీ, వెల్ ఎడ్యుకేటెడ్, సిమిలర్ బ్యాక్గ్రౌండ్స్. హీ వాజ్ ఆల్సో బ్రాట్ అప్ ఇన్ అ రెగ్యులర్ ఇండియన్ ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది అట్లా అట్మాస్ఫియర్లో, కానీ నా అట్మాస్ఫియర్ చాలా వేరేది. ఇంకా మరి లా స్కూల్లో వెళ్ళి ఇంకా ఎక్కువ అయింది ఆ మైండ్ సెట్. సో మేము చాలా కాన్వర్జేషన్స్ చేసాము. అతనికి కూడా నా ఐడియాస్ అంటే కల్చర్ షాక్,
ఇదేంటి కొత్త కొత్త ఐడియాస్, కొత్త కొత్త విషయం తీసుకొని వచ్చింది. కానీ అతను చాలా ఓపెన్ మైండెడ్, అన్ని అర్థం చేసుకున్నాడు. మెల్లమెల్లగా అతనికి కూడా ఆ రియలైజేషన్ వచ్చింది కి అవును నువ్వు చెప్తున్నావు అదే కరెక్టే, ఎందుకు నువ్వు సఫర్ చేయాలి, లేకపోతే ఎందుకు ఫీమేల్స్ కి ఇట్లా ఉంటది. సో అది అర్థం చేసుకున్నాడు. మరి మేము అయితే మ్యారేజ్ చేసుకోవాలని డిసిజన్ తీసుకోముందే చాలా కాన్వర్సేషన్స్ చేసాము. ఎక్కడ ఉండాలి, ఎట్లా ఉండాలి, ఏంటి చేయాలి, ఇద్దరం కెరియర్ మనం ఎట్లా సపోర్ట్ చేయాలి. సో అన్నీ మాట్లాడుకున్నాము, పేరెంట్స్తో మాట్లాడుకున్నాము. సో చాలా కాన్వర్సేషన్స్ చేసి మేము ఆ డిసిజన్ తీసుకున్నాము. సో అండ్ ఇంకా అది ఆన్ గోయింగ్ ప్రాసెస్ కదా, అది ఒక సిలబస్ కాదు, మేము 5 కాన్వర్సేషన్స్ చేస్తే అయిపోయింది. సో లైఫ్ లాంగ్ ఏదైనా ఒకటి ఉంటది. నేను కూడా చాలా బ్యాగేజ్ తీసుకొని వచ్చాను. మిగతా సొసైటీ అన్ని చూసుకొని అది నా హస్బెండ్ మీద నువ్వు ఇట్లా చేస్తున్నావని, అతనికి అట్లా ఇంటెన్షన్ లేకపోయినా కూడా ఆ డౌట్ తో చూసుకోవడం. సో అది నాకు లెర్నింగ్ కి నేను అట్లా చేయకూడదు, నా వర్క్ ని ఇంట్లో తీసుకొని రాకూడదు మా రిలేషన్షిప్ మధ్యలో. సో అట్లా మేమిద్దరం నేర్చుకున్నాము ఎట్లా చేయాలి. మీరు హస్బెండ్ అంటే మీ ఇద్దరికి కొన్ని ఏళ్ల ట్రావెల్ ఉంది, మాట్లాడుకున్నారు, కాన్వర్జేషన్స్ నడిచాయి, చేశారు. బట్ ఫ్యామిలీ అట్లా కాదు కదా. మీ హస్బెండ్కి ఒక ఫ్యామిలీ ఉంది, మీకు ఇన్లాస్, సిస్టర్స్, బ్రదర్స్ చాలా మంది ఉంటారు. అందరిది ఒకే మైండ్ సెట్ ఉండదు. ఈయన అర్థం చేసుకున్నట్టు వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు, మీకు అర్థమైనట్టు మీ పేరెంట్స్కి అర్థం అవ్వకపోవచ్చు. సో దేర్ విల్ బీ అ గ్యాప్. సో హౌ డస్ ఎనీబడి ఫిల్ దోస్ గ్యాప్స్? అంటే హస్బెండ్కి చెప్పుకోవచ్చు ఎంతైనా, ఓకే స్టిల్ ఒక కాన్వర్జేషన్స్, కొన్ని వందల కాన్వర్జేషన్స్లో ఒక మిడిల్ గ్రౌండ్ వస్తుంది. బట్ వాట్ అబౌట్ ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ? కరెక్ట్. ఇంకా ఐ థింక్ దట్స్ అ గ్రేట్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మోడర్న్ కపుల్స్ కి ఆ ప్రాబ్లం రావచ్చు. సో నా పేరెంట్స్ కి కూడా అయితే చాలా నా ఐడియాస్ చాలా ఏలియన్ గా అనిపించినాయి. కానీ నేను వాళ్ళ డాటర్ వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ నా ఇన్లాస్ కి వాళ్ళు చాలా ఆబ్వియస్లీ కన్జర్వేటివ్ మైండ్ సెట్ తోనే రెగ్యులర్ ఇండియన్ ఫ్యామిలీ లాగా యునో వాళ్ళ అవుట్లుక్ ఉండింది. కానీ వాళ్ళకి చాలా క్రెడిట్ ఇవ్వాలి నేను. వాళ్ళు కూడా ఓపెన్ మైండ్ పెట్టుకొని అన్ని అయితే వాళ్ళు ఏం కాన్సెప్ట్స్ ఉన్నాయి అన్ని అన్లర్న్ చేసుకొని ఓపెన్గా అయ్యారు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పెళ్ళి తర్వాత అయితే నేను అక్కడ షిఫ్ట్ అవ్వలేదు, నా హస్బెండ్ ఇక్కడ షిఫ్ట్ అవ్వలేదు, మేము 2 ఇంట్లో ఉంటాము. ఓకే. అయితే ఇద్దరు పేరెంట్స్ తో టర్న్ బై టర్న్ ఉంటాము. సో అది వాళ్ళకి చాలా వేరే కాన్సెప్ట్. అంటే మీరిద్దరు సెపరేట్ గా ఉండరా? మేము సెపరేట్ గా ఉండము. ఓ నైస్. అంటే ఎట్లుంటారు మీ ఇద్దరు? వేరే ఇంట్లో ఉండరు? లేదు, మేమిద్దరం పేరెంట్స్ తో చాలా అటాచ్డ్. ఎందుకు వాళ్ళని వదిలేయాలి అని. కొన్ని రోజులు యూనో మా హస్బెండ్ వాళ్ళు పేరెంట్స్ అయితే ఫ్యామిలీ హోమ్ లో, కొన్ని రోజులు నా హస్బెండ్ మా ఫ్యామిలీ హోమ్ లో, అట్లా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకున్నాము. మరి సర్ నేమ్ నేను మార్చుకోలేదు. అది కూడా ఇవి కూడా అన్ని వాళ్ళకి కొంచెం వేరేది. అయితే మామూలుగా అట్లా ట్రెడిషనలీ అవ్వదు. కానీ వాళ్ళు కూడా చాలా ఓపెన్ మైండ్ పెట్టుకొని సరే మేము అర్థం చేసుకుంటాము. ఇంకా వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. నాది ఏదైనా కెరియర్ లో అచీవ్మెంట్ ఉంటే వాళ్ళకి కూడా చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైనా అయితే ఇంట్లో నేను ఒక రోజు కిచెన్ లో వెళ్ళి చిన్న చేస్తే నా ఆంటీ అనింది, వద్దు నువ్వు ఏం చెయ్యొద్దు, నువ్వు ఇట్లా చేస్తే నాకు ఆడ్ గా అనిపిస్తుంది, నువ్వు కిచెన్ లో ఏం చెయ్యొద్దు. ఎందుకంటే నాకు అట్లా చూడదు. అయితే కిచెన్ లో వచ్చి పని చేసుకోవాలి అట్లాంటిది తనకి అయితే తన అట్లా నాకు చూడదు. నేను ఎప్పుడు బయట ఉంటాను, ఆఫీస్ లో ఉంటాను, లేకపోతే ఇంట్లో కూడా అట్లాంటిది సెటప్ లేదు. సో వాళ్ళు కూడా చాలా అన్లర్నింగ్ చేసి చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఇవన్నీ అంటే ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ థింగ్. ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్ ఈజ్ అ కాంప్లెక్స్ థింగ్. ఈరోజు ఇంతమంది మహిళలు ఇంత సఫర్ అవుతూ ఒక లీగల్ అంటే రైట్స్ కోసము ఇంతవరకు రావాల్సి వస్తుంది, వాళ్ళ హక్కులేంటో వాళ్ళు తెలుసుకోవడానికి ఇంత కష్టపడాల్సి వస్తుంది, లీగల్గా ఫైట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద కాంప్లెక్సిటీస్ ఇన్ రిలేషన్షిప్స్. వేరే ఇంకేమీ లేదు. మహిళలకున్న ఏకైక ప్రాబ్లం అదే. దే ఆర్ అనేబుల్ టు హ్యాండిల్ రిలేషన్షిప్ ఇష్యూస్ అండ్ ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. సొసైటల్ ప్రెషర్కి సకంబ్ అవుతున్నారు. వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ దట్ యూ కెన్ గివ్ టు దీస్ విమెన్ హూ ఆర్ లైక్ స్టక్ ఇన్ అ పేట్రియార్కల్ మైండ్ సెట్? నంబర్ 1 ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. దీనికి ఏం రిప్లేస్మెంట్ లేదు. ఎందుకంటే మీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ వెదర్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది లేదు, మీరు మీ లైఫ్ డెసిజన్ తీసుకోవచ్చు.
ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకపోతే నేను పింక్ లీగల్ లో కూడా చూస్తాను. అయితే మాకు హండ్రెడ్స్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్, మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కేసెస్ వస్తానే ఉంటాయి. ఇంకా 100 కేసెస్ ఉంటే దాంట్లో నుంచి 5 మహిళ యాక్షన్ తీసుకుంటారు. అంతే ఫనల్ లాగా ఉంటుంది. ఇంత ఎంక్వైరీస్ వస్తే ఇక్కడి వరకు అయితే యాక్షన్ తీసుకోవడానికి ఇంతనే కొంచెమే ఉంటారు. ఎందుకు? కారణం ఏంటి? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. సో నేను ఇది పర్సనల్ గా అబ్జర్వ్ చేశాను అన్ని కేసెస్ లో. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే సొసైటీ మరి మీకు ఏమి అయితే మీరు కేర్ చేసుకోకపోయినా ఏమి డిఫరెన్స్ ఉండదు. సో నంబర్ 1 ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. నంబర్ 2 ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. పేరెంట్స్ సపోర్ట్ ఉంటే, సరే నువ్వు సఫర్ చేయొద్దు, నీకు ఏం కావాలి, నువ్వు హ్యాపీగా ఉండు, అట్లాంటిది పేరెంట్స్ లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇంకా వాళ్ళకి మనసులో కూడా మంచిగా అనిపిస్తుంది. సో ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఇంకా థర్డ్ అంటే ఆబ్వియస్లీ ఇండిపెండెంట్ మైండ్ సెట్ కూడా పెంచుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. లైక్ నాట్ టు కేర్ అబౌట్ సొసైటీ. జనాలు ఏదైనా ఒకటి అంటారు, వాళ్ళ పనే అదే, ఏదైనా ఒకటి గాసిప్ చేసుకోవాలి. కానీ వాళ్ళ గాసిప్ గురించి మీరు అంతా ఆలోచించుకొని మీ లైఫ్ స్పాయిల్ చేస్తారా లేకపోతే మీ లైఫ్ హ్యాపీ చేస్తారా, అది కూడా మనము ఆలోచించుకోవాలి. డూ యూ రిమెంబర్ ఎనీ సచ్ హార్డ్ హిట్టింగ్ కేసెస్ దట్ యూ విష్ టు షేర్? ఒక కేసు చెప్పాలంటే ఒక కేసు వచ్చింది పింక్ లీగల్లో. మళ్ళీ ఎడ్యుకేటెడ్ లేడీ, లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంకా ఈక్వల్లీ ఎడ్యుకేటెడ్ హస్బెండ్, ఇద్దరు జాబ్ చేస్తున్నారు, మంచిగా ఎర్న్ చేస్తున్నారు ఇద్దరు. కానీ మ్యారేజ్ అయిపోయినాక తన ఇన్లాస్ తో షిఫ్ట్ అయింది. మదర్ ఇన్ లా అంటే చాలా అయితే పాతకాలంలో టీవీ సీరియల్స్ లో చూపిస్తారు కదా మదర్ ఇన్ లా, అట్లాంటిది ఆ మైండ్ సెట్ తో. అయితే డాటర్ ఇన్ లా అంటే సర్వెంట్ లాగా. తన షిఫ్ట్ అయినాకనే అన్ని సర్వెంట్స్ కి హాలిడేస్ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు నువ్వే పని చేయాలి, అన్ని కిచెన్ లో నువ్వే చేయాలి, బయట నువ్వే చేయాలి, ఆఫీస్ కూడా వెళ్ళి రావాలి. మరి డే టు డే లైఫ్ లో చాలా అయితే చిన్న చిన్న విషయాల్లో ట్రబుల్ చేసుకోవడం. తన బయట నుంచి ఇంటికి వస్తే లాక్ చేసేసింది ఇల్లు, తనకి లోపల రానివ్వలేదు. అట్లాంటిది చాలా. ఇంకా తన ఫేస్ మీద తన చెప్తా ఉంది, నా అబ్బాయిని నీతో ఎట్లయినా డివోర్స్ చేపిస్తాను అని. అట్లాంటిది తన మెషిన్ పెట్టుకుంది తన మదర్ ఇన్ లా. సో లక్కీలీ ఈ ఫీమేల్ కి అయితే తన జాబ్ చేసుకొని తన సొంత డబ్బులు ఉన్నాయి. సో దానివల్ల తన ఏం చేసింది, సరే నేను వేరే ఇంట్లో వెళ్ళి ఉంటాను. హస్బెండ్ వాస్ నాట్ సపోర్టివ్. హస్బెండ్ వాస్ స్టక్. అయితే హీ వాజ్ అ గుడ్ గాయ్. he knew that his wife is suffering. కానీ ఇక్కడ చాలా ఇమోషనల్ డ్రామా అండ్ మెనిపులేషన్ నడుస్తుంది. ఏదైనా అయితే నీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, నీ నాన్నకి అరే నా హెల్త్ పాడైపోతుంది, అట్లా చాలా డ్రామా ఇంకా మెనిపులేషన్ చేసి అతను మైండ్ లో చాలా ఫియర్ పెట్టేశారు. అయితే నువ్వు ఏదైనా చెప్తే నాన్నకి హార్ట్ అటాక్, యాజ్ ఇఫ్ ఇట్స్ లైక్ ట్రిగర్, బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ. సో అది ఇట్లా డాగర్ లాగా పెట్టుకొని అతను వాయిస్లెస్ అయిపోయాడు. రేపు ఏదైనా అయితే అతని మీద బ్లేమ్ వస్తుంది కదా. సో అట్లాంటిది సిచ్యువేషన్ లో మరి తన వేరే ఇల్లు తీసుకొని అక్కడ సెటిల్ అయింది. వీడు కూడా కొంచెం టైం తీసుకొని అక్కడే వెళ్ళి సెటిల్ అయ్యి ఇప్పుడు వాళ్ళిద్దరిది మంచి లైఫ్ అయిపోయింది. వాళ్ళు సొంత ఇల్లు పెట్టుకున్నారు, అక్కడ హ్యాపీగా కపుల్ లాగా ఉంటున్నారు. ఇంకా డే టు డే ఇంటర్ఫిరెన్స్ కూడా తక్కువ అయింది. ఇక్కడ కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది, పేరెంటల్ సపోర్ట్ ఉంది, అందుకే తన యాక్షన్ తీసుకెళ్ళింది. లేకపోతే ఎన్ని మహిళలు ఉంటాయి, అట్లాంటిది అట్మాస్ఫియర్ చాలా కామన్. సఫర్ ఉంటారు. మీరు పింక్ లీగల్ ఎగ్జాక్ట్‌గా ఏం చేశారు? సో మేము అవేర్నెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కి డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటి, ఉట్టి ఫిజికల్ వైలెన్స్ కాదు, ఇట్లాంటిది ఇమోషనల్ అబ్యూస్ కూడా డొమెస్టిక్ వైలెన్స్. మరి రేపు నీకు కావాలంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవాలి? అయితే తన మదర్ ఇన్ లా లాక్ వేసేసింది, తనకి ఇంట్లో నానివ్వలేదు. సో తన ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసుకుంది. అయితే నేర్చుకుంది ఎట్లా అయితే రేపు నాకు ఏదైనా కేసు ఫైల్ చేయాలంటే ఆబ్వియస్లీ ఎవిడెన్స్ కావాలి, అది కూడా కలెక్ట్ చేసుకుంది. కానీ నేను తనకి ఇది కూడా చెప్పాను, చూడు నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసుకుంటే నీ హస్బెండ్ కి ఎట్లా ఉంటది, మీ రిలేషన్షిప్ ఎట్లా ఉంటది. ఎందుకంటే అతని పేరెంట్స్ అగేన్స్ట్ కంప్లైంట్ చేసుకోవాలంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ నీ మ్యారేజ్ ఎండ్ స్టేజ్ లో ఉంటేనే నువ్వు చేసుకో.
మీ ఇద్దరిది రిలేషన్షిప్ బాగుంటే చేయొద్దు, లేకపోతే నువ్వు డిసైడ్ చేయాలి లేదా. సో ఎందుకంటే దాని తర్వాత మ్యారేజ్ కొంచెం ఆబ్వియస్లీ సఫర్ అవుతుంది. కరెక్ట్. సో అట్లాంటిది అడ్వైజ్ ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళు వితౌట్ పోలీస్ కంప్లైంట్ కూడా హ్యాపీగా ఉన్నారు. మరి ఏం చేసింది తను? హౌ వాస్ షీ ఏబుల్ టు కన్విన్స్ హిమ్ అండ్ బ్రింగ్ హిమ్ అవుట్ ఆఫ్ ద హౌస్? సో తన యాజ్ ఐ సెడ్ మెనీ కాన్వర్జేషన్స్, తన వెళ్ళి ఫ్లాట్ తో షిఫ్ట్ అయిపోయింది. తన చెప్పింది, చూడు నీకు రావాలంటే నువ్వు రా, లేకపోతే నేను ఇక్కడ ఉంటాను. ఇంకా హస్బెండ్ కి కూడా ఆబ్వియస్లీ లవ్ ఉంది కదా వైఫ్ కోసం. అతనికి కూడా వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఆబ్వియస్లీ కనెక్షన్ ఉంది. సో అతను కూడా ఇట్లా టోన్ అయిపోయి, సరే నేను కొన్ని రోజులు ఇక్కడ వచ్చి ఉంటాను, మరి కొన్ని రోజులు మమ్మీ డాడీతో ఉంటాను, అట్లాంటిది కొంచెం షఫల్ అయినాక మరి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇంకా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తానే ఉంటారు. ఇప్పుడు కూడా బ్లాక్మెయిల్ వస్తానే ఉంటుంది ఎప్పుడైనా, కానీ అది కొంచెం డెలికేట్ గా హ్యాండిల్ చేసుకోవాలి. అండ్ ఇంకా సివియర్ కేసెస్ ఎలాంటివి మీరు హ్యాండిల్ చేశారు? ఒక చిన్న అమ్మాయి వచ్చింది ఒకసారి, అయితే 15-16 years. తనకి చాలా డిస్టర్బింగ్ కేస్. అంటే తనకి స్టెప్ ఫాదర్ ఉన్నారు. ఆ స్టెప్ ఫాదర్ తనకి చిన్నప్పుడు మొలెస్ట్ చేశాడు. సో తన ఫుల్ లైఫ్ తన ట్రామాలోనే ఉండింది. మరి ఆ మొలెస్టేషన్ గురించి తనకి ఎవరితో మాట్లాడాలి తెలీదు, మమ్మీతో మాట్లాడితే కూడా ఏదైనా రెస్పాన్స్ రాలేదు. సో తన అట్లాంటిది యూనో ట్రామాతో వచ్చింది నా దగ్గర. నేనేం చేయాలి? మరి వాళ్ళు స్టెప్ ఫాదర్ ఇంకా మదర్ కూడా డివోర్స్ అవుతున్నారు. అయితే అతను మదర్ కి వదిలేసి వేరే ఎక్కడ వెళ్ళిపోయాడు. మదర్ కి ఇన్కమ్ లేదు, ఇంకా 2 children ఉన్నాయి. సో వాళ్ళు ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళు ఏ ఇంట్లో ఉంటారు, అది ఆ స్టెప్ ఫాదర్ది ఇల్లు. సో అతను మీరు వెళ్ళిపోండి చెప్తే వాళ్ళు ఎక్కడ వెళ్తారు? సో అట్లా అన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో తను వచ్చింది, ఏం చేయాలి, నేను ఎట్లా చేయాలి, తనకి హైయర్ స్టడీస్కి వెళ్ళాలని ఉంది. సో నేను ఆ సిచ్యువేషన్కి కొంచెం డెలికేట్గా ఎట్లా ఉంది అది చూసుకొని తనకి కొంచెం అడ్వైస్ ఇచ్చాను. ఫస్ట్లీ ఇట్లాంటిది మొలెస్టేషన్ ఛార్జెస్ గురించి నంబర్ 1 పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే అది ఇవ్వకపోతే ఏమీ సొల్యూషన్ దొరకదు. సెకండ్లీ తన మమ్మీకి, అయితే వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోలేదు, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు, స్టెప్ ఫాదర్ ఇంకా తన మమ్మీ. సో తనకి ఎట్లా తన హ్యాండిల్ చేసుకోవాలి? సో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. మీరు జాయింట్ హౌస్ లో ఏ జాయింట్ హౌస్ లో ఉంటారు, ఆ హౌస్ మీద కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కాంప్లికేషన్ ఏంటంటే ఆ స్టెప్ ఫాదర్ది ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉంది. సో ఈ సెకండ్ రిలేషన్షిప్ కి లా అనుకోరు. సో ఇప్పుడు కోర్టుకి వెళ్తే కూడా అక్కడ స్టక్ అయిపోతుంది, అక్కడ ఏం సొల్యూషన్ దొరకదు. సో అది ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి? మరి మీరు ఏం సెటిల్మెంట్ చేసుకొని అగ్రిమెంట్ రాసుకోవాలి. అయితే ఫస్ట్ మీరు ఇల్లు సెక్యూర్ చేసుకోండి. మీరు ఎత్తి మీద రూఫ్ ఉంటే మీరు మిగతా అన్ని చూసుకోవచ్చు. మరి ఏదైనా సెటిల్మెంట్ ఉంటే ఆ సెటిల్మెంట్ తో ఎట్లా మీరు మీ లైఫ్ ప్లాన్ చేసుకోవాలి, అవి అన్ని చాలా డెలికేట్ గా చూసుకొని అడ్వైస్ ఇచ్చాను. దానికి సొల్యూషన్ దొరికింది అమ్మాయికి. హైయర్ స్టడీస్ కి వెళ్ళిపోయింది, కాలేజ్ లో హ్యాపీగా ఉంది. మీరు ఎన్నేళ్ళైంది పెట్టి పింక్ లీగల్? ఇప్పుడు 6 years అవుతాయి, March 2026 కి. నైస్. విమెన్స్ డే స్టార్ట్ చేశారా? సో అప్పటి నుంచి ఎంతమందికి నిజంగా అవేర్నెస్ ఉంది? ఇట్లా పింక్ లీగల్ అని ఒక సంస్థ ఉంది, అవేర్నెస్ క్రియేట్ చేసే సంస్థ ఉంది, విమెన్ లాస్, ఎంతమందికి తెలుసు? అంటే వాట్ ఈస్ ద ట్రాక్షన్? అయితే ఆల్మోస్ట్ 1 million ట్రాక్షన్ డెఫినెట్లీ ఉంది. మోర్ దెన్ 1 million అనుకుంటా. ఎందుకంటే 6 years లో చాలా వేరే వేరే ప్లాట్ఫామ్స్ లో నుంచి పింక్ లీగల్ గురించి అవేర్నెస్ వచ్చింది ఆల్ ఓవర్ ద కంట్రీ. ఇంకా నేను వెబ్సైట్ లో కూడా ట్రాక్ చేస్తే లక్షద్వీప్ అండ్ అండమాన్ నికోబార్ నుంచి కూడా పింక్ లీగల్ కి యునో ఫాలోవర్స్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళు ఏదైనా క్వైరీస్ పంపిస్తారు. సో అక్కడి వరకు న్యూస్కి వెళ్ళింది. సో ఏదంటే ఫస్ట్ నేను పింక్ లీగల్ లాంచ్ చేశానప్పుడు 1 week లోనే వెబ్సైట్ వైరల్ అయిపోయింది. మాకు 1 week లో 60,000 హిట్స్ వచ్చినాయి వెబ్సైట్ మీద. నేను ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ చేశాను, నా ఫ్రెండ్స్కి పంపించాను. అయితే ఇట్లాంటిది వెబ్సైట్ ఇప్పుడు ఉంది, యూనో మీ సర్కిల్లో ఏదైనా ఫీమేల్స్ ఉంటే వాళ్ళకి పంపియండి. సో అట్లా అందరు ఫార్వర్డ్ చేసి ఆ వాట్సాప్ మెసేజ్ ఎంత వైరల్ అయిపోయిందంటే నా మహారాష్ట్రలో వేరే వేరే చోట్ల ఫ్యామిలీ మెంబర్స్కి వేరే వేరే దగ్గర నుంచి గ్రూప్స్లో ఆ మెసేజ్ వస్తుంది. మరి వాళ్ళు చెప్తున్నారే ఇది నా నీసే తన చేసింది.
సో అట్లాంటిది మంచిగా ఆర్గానిక్గా వర్డ్ స్ప్రెడ్ అయింది. ఎందుకైందంటే దీనికి ఇంత నీడ్ ఉంది, కరెక్ట్. అందుకే అందరూ దాని గురించి ఇంత వర్డ్ స్ప్రెడ్ చేశారు. మరి ఫస్ట్ 10 days లోనే మా ఇన్బాక్స్ మొత్తం ఫుల్ అయితే, హండ్రెడ్స్ ఆఫ్ ఈమెయిల్స్ ఫ్రమ్ ఆల్ విమెన్ ఫ్రమ్ ఎవ్రీవేర్, వేరే వేరే ప్రాబ్లమ్స్ గురించి, వాట్ షుడ్ ఐ డూ, నాకు హెల్ప్ చేయండి, ఇట్లాంటిది సిచ్యువేషన్ ఉంది. సో డెఫినెట్లీ మోర్ దెన్ 1 million విమెన్ కి వచ్చింది. సో హౌ డస్ ది ఆర్గనైజేషన్ రన్? అంటే మీకు ఎంప్లాయీస్ ఉంటారా? ఎట్లా నడిపిస్తారు మీరు దీన్ని, ఈ సంస్థని? అందరు వాలంటీర్స్. అందరు వాలంటీర్స్. నాకు ఆల్మోస్ట్ 25 members ది టీమ్ ఉంది ఆల్ ఓవర్ ద కంట్రీ. అందరూ మేము వాలంటీర్ చేస్తాము. దాన్ని పింక్ లీగల్ స్క్వాడ్ అని పేరు పెట్టాము. సో అందరు స్టూడెంట్స్, లా స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్, వేరే సబ్జెక్ట్లో స్టూడెంట్స్. సో ఎవరెవరికి ప్యాషన్ ఉంది జెండర్ విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏదైనా చేయాలని, వాళ్ళు వాలంటీర్ చేస్తారు. ఇంకా మరి మేమందరం ఆర్గనైజేషన్ రన్ చేస్తాం. వేరే వేరే టీమ్స్ ఉన్నాయి, ప్రతి టీమ్ కి వాళ్ళు పని ఉంది. వాళ్ళందరూ స్టూడెంట్స్. సో వాళ్ళకి ఫుల్ హెక్టిక్ కాలేజ్ లైఫ్, ఫుల్ టైం ఉంటుంది. దాంతో పాటు నేను ఎట్లా నా ప్రొఫెషన్ అయితే నాది కార్పొరేట్ అండ్ ఎంటర్టైన్మెంట్ లో, అది మేనేజ్ చేసుకుని సైడ్ లో పింక్ లీగల్ కూడా చేస్తాను. అట్లానే వాళ్ళు కూడా మేనేజ్ చేసుకుంటారు. బట్ ఎంతైనా సరే ఇలాంటిది ఒకటి రన్ చేయాలంటే ఎంతో కొంత డే టు డే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సంథింగ్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ మనీ. సో ఎట్లా మీకు హౌ డు యూ పుట్ మనీ? అంటే ఏమన్నా ఫండ్స్ వస్తాయా? ఎట్లా, హౌ డు యూ ఆర్గనైజ్ దాట్? సో పింక్ లీగల్ ఇస్ అ రిజిస్టర్డ్ నాట్ ఫర్ ప్రాఫిట్. సో మేము ఏదైనా ఫండింగ్ వస్తే దాంతో మేనేజ్ చేసుకుంటాము. సో మా ఆర్గనైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటే మేము మినిమల్ పెట్టాము. అయితే సాలరీస్ ఎక్స్పెన్సెస్ అవి అన్ని పెట్టకుండా అన్ని బెనిఫిట్స్ విమెన్ కి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి అది చూసుకుంటాము. సో ఏదైనా ఫండింగ్, కార్పొరేట్స్ ఫండింగ్ ఇస్తారు, ప్రైవేట్ డోనర్స్ ఇస్తారు ఫండింగ్. సో అట్లాంటిది ఫండింగ్ యూజ్ చేసుకొని మేము వేరే వేరే ప్రాజెక్ట్స్ చేసుకుంటాము. ఎట్లా ఫండింగ్ తో అవేర్నెస్ ఇంకా పెంచాలి అది చూసుకొని అట్లా రన్ చేస్తాం మేము ఆర్గనైజేషన్. ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఎక్కడెక్కడ ఓన్లీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఉంటుందా, లేకపోతే ఏమన్నా గ్రౌండ్ వర్క్ కూడా చేస్తూ ఉంటారా? అంటే గ్రౌండ్ మీదకి వెళ్ళి కూడా అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయటము, లేకపోతే ఏమైనా షోస్ చేయటము, ఏమైనా వీడియోస్ చేయటము, వాట్ ఆల్ డు యూ డూ టు క్రియేట్ అవేర్నెస్? సో గ్రౌండ్ వర్క్ చాలా ఉంది. ఇన్స్టాగ్రామ్ అంటే ఒక ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్. కానీ పింక్ లీగల్ అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ కాదు, పింక్ లీగల్ అంటే మోర్ దెన్ దాట్. సో మాకు పింక్ లీగల్ క్లబ్స్ అని నేను ఒకటి స్టార్ట్ చేశాను. అది స్టూడెంట్ రన్ క్లబ్స్. ఆల్మోస్ట్ 25 క్లబ్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద కంట్రీ, కాలేజెస్, హై స్కూల్స్. సో ఈ క్లబ్స్ అయితే సెల్ఫ్ ఇనిషియేటెడ్ క్లబ్స్. ఎవరికైనా చేంజ్ చేయాలి సొసైటీలో అట్లాంటిది ఉంటే వాళ్ళు ఫామ్ చేసుకోవచ్చు. మేము ఈ క్లబ్స్ ని అన్ని టూల్స్ ఇస్తాము. మీరు మీ సొసైటీలో వెళ్ళి, మీ కమ్యూనిటీలో వెళ్ళి ఎట్లా అవేర్నెస్ చేయాలి, ఏం చేయాలి జెండర్ ఈక్వాలిటీ, విమెన్ ఎంపవర్మెంట్ కోసం. త్రూ క్లబ్స్ మేము ఆన్ గ్రౌండ్ చాలా పని చేస్తాము. సో చాలా క్లబ్స్ వెళ్ళి లాయర్స్ని, లోకల్ లాయర్స్ని పిలిచి వర్క్ షాప్స్ ఆర్గనైజ్ చేస్తారు. లేకపోతే కొన్ని క్లబ్స్ వెళ్ళి స్లమ్ ఏరియాకి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్స్ చేస్తారు. ఏదైనా మటీరియల్, శానిటరీ ప్యాడ్స్ అవి అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అట్లాంటి చాలా యాక్టివిటీస్ జరుగుతానే ఉంటాయి. మేము అన్ని మానిటర్ చేసుకొని వాళ్ళకి ఇంకా మీరు ఎట్లా చేయొచ్చు అవి అన్ని సపోర్ట్ ఇస్తాము. సో అట్లాంటిది ఆఫ్లైన్ కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఇంకా మరి టీమ్ లెవెల్లో కూడా అయితే యాజ్ ఐ సెడ్ మా లాయర్స్ వెళ్ళి ఆన్ గ్రౌండ్ వర్క్ షాప్స్ చేస్తారు, గవర్నమెంట్ స్కూల్లో చేస్తారు, మరి వేరే ఏదైనా ఆర్గనైజేషన్ పిలిస్తే అక్కడ వెళ్ళి చేస్తారు. సో అట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఇంత మందిని కలుస్తుంటారు కదా మీరు డే టు డే లైఫ్, ఎంతోమంది మహిళలు మీ దగ్గరికి వాళ్ళ సమస్యలతో, వాళ్ళ ఇష్యూస్తో వస్తారు. ఈ ప్రాసెస్లో మిమ్మల్ని బాగా షాక్ గురి చేసిన ఇన్సిడెంట్ ఏంటి? వెరీ ఫెల్ట్ ఓ మై గాడ్ ఇలా కూడా జరుగుతుందా అని అనిపించిన సంఘటన ఏమైనా గుర్తుందా మీకు? నా లైఫ్లోనే అయితే, నా పర్సనల్ లైఫ్లో కాదు, కానీ రీసెంట్లీ కొన్ని మంత్స్ ముందు మా ఇంట్లో మేడ్ ఉండింది, తన డొమెస్టిక్ హెల్ప్ చేసుకోవడానికి. ఒకరోజు అచానక్ ఫోన్ చేస్తే ఎత్తలేదు ఫోన్. సో ఏమైంది చెప్పలేదు. మరి నెక్స్ట్ డే తెలిసింది తన హాస్పిటల్లో ఉంది. మరి మేము ఇంకా అయితే ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తే తెలిసింది తన యాసిడ్ తాగి హాస్పిటల్లో అడ్మిట్ ఉంది, చాలా క్రిటికల్ స్టేటస్. సో ఇనిషియలీ మేము అనుకున్నాను అయితే తన హస్బెండ్కి గొడవ అయింది. ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్లో తన యాసిడ్ తాగేసింది, ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలా అయితే క్రిటికల్ స్టేజ్లో ఉంది. కానీ తర్వాత తెలిసింది తన హస్బెండ్
అయితే రేజ్లో యాంగర్లో వచ్చి తన చేతులు టై చేసి యాసిడ్ తనే పోసాడు. ఇంకా తను అట్లానే సఫర్ అయ్యి మళ్ళీ దాని తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇంకా తన చనిపోయింది పాపం. కొన్ని రోజుల తర్వాత సర్వైవ్ చేయలేదు. సో అది మా అందరికి చాలా డిస్టర్బింగ్ ఇంకా షాకింగ్ అయింది. మన ముందు తన ఉండింది, నిన్నటి వరకు చూసాము, సడన్ గా ఏమైంది. అది నాకు చాలా డిస్టర్బింగ్ ఇంకా షాకింగ్ అయిపోయింది. ఎందుకంటే ఇది మర్డర్ కదా, ఇది అంటే సడన్ గా అయింది. షీ కుడ్ హావ్ టేకెన్ హెల్ప్. తనకి తెలుసు, తన డాటర్స్ ని మంచిగా చదివించి, నేను వాళ్ళకి కూడా నా బుక్ ఇచ్చాను, వాళ్ళకి కూడా ఇంగ్లీష్ అవి అన్ని తెలుసు. సో అట్లాంటిది తన చేసింది నాకు చాలా హెల్ప్లెస్ గా అనిపించింది. అయితే ఇట్లా డే లైట్ లో అతను మర్డర్ చేశాడు, ఇంకా మంచిగా తిరుగుతున్నాడు బయట. సో నేను ఏదైనా చేయాలి దాని గురించి. మరి తన బస్తీలో ఇంకా ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు చెప్పారు మాకేం యాక్షన్ మేము తీసుకోము, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఆల్రెడీ మమ్మీ లేదు, డాడీ కూడా జైల్లోకి వెళ్ళిపోతే వాళ్ళకి ఎవరు ఉండరు, వాళ్ళు ఆర్ఫన్స్ అయిపోతారు. సో అందుకే మేము పోలీస్ కంప్లైంట్ చేయము. ఎందుకంటే నేను వాళ్ళకి చెప్పాను, నేను వస్తాను మీతో పోలీస్ స్టేషన్కి, ఏదైనా మీకు భయం ఉంటే నేను హెల్ప్ చేస్తాను, కానీ కంప్లైంట్ మనం ఫైల్ చేసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి, అతను మర్డర్ చేశారు. కానీ వాళ్ళు ఇది చెప్పినాక నాకు వాళ్ళ పాయింట్ కూడా అర్థమైంది. ఉట్టి కంప్లైంట్ అయితే అది చేసుకోవచ్చు, కానీ పిల్లల గురించి అది కూడా ఆలోచించుకోవాలి. సో ఆ సిచ్యువేషన్ చూసినాక నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. అయితే ఒక సైడ్ రైట్స్ ఉన్నాయి, కానీ ఇంకొక సైడ్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఉంది. సో మనకి సొల్యూషన్ తెలిసినా కూడా మనం హెల్ప్లెస్ ఉన్నాము. ఇంకా నేను వాళ్ళ బిహాఫ్ మీద వెళ్ళి కంప్లైంట్ చేయకూడదు, వాళ్ళకి చేయాలంటే నేను హెల్ప్ చేయొచ్చు. సో అది నాకు చాలా షాకింగ్ అయిపోయింది. ఇట్లా కూడా ఈ రోజులో కూడా ఇట్లాంటిది ఉట్టి వైలెన్స్ కేసు కాదు, కానీ మర్డర్ కేసు. ఇది ఏదైనా సఫరింగ్ ఉంటే లోపల వాళ్ళకి తెలుసు దట్ దే ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ సఫరింగ్ అండ్ ట్రామా, కానీ అందులోంచి బయట పడాలంటే ఇదే ప్రాబ్లం. ఎన్నో ముడులు ఉంటాయి, అంటే దీనిలోంచి తెంచుకొని బయటికి రావాలి. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ ఫర్ ఎవ్రీ ఉమెన్. మీరు అన్నట్టు ఇట్లా ఉంది కదా, మీ దగ్గరికి 100 కేసులు వస్తే 5 మాత్రమే కంప్లైంట్ దాకెళ్తున్నాయి, మిగతా 95 వెళ్ళట్లేదు. దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్? నీడ్ ఆఫ్ ది అవర్ ఇస్ మైండ్ సెట్ చేంజ్. మన మైండ్ సెట్ చేంజ్ అయితే ఇట్లాంటిది ఇష్యూస్ తక్కువ అవుతాయి. ఎడ్యుకేషన్, మరి అవేర్నెస్, ఇంకా ఇంట్లో అట్మాస్ఫియర్, ఇంకా మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది. పేరెంట్స్కి ముందు ఎడ్యుకేషన్ ఉండాలి, మీరు ఎట్లా పెంచాలి మీ పిల్లలకి, మీరు ఎట్లాంటిది వాల్యూస్ ఇవ్వాలి వాళ్ళకి, ఎట్లాంటిది టీచింగ్స్ చెప్పాలి ఈక్వాలిటీ గురించి. మీకు సన్ అండ్ డాటర్ ఉంటే వాళ్ళకి ఈక్వల్గా పెంచాలి, వాళ్ళకి వేరే వేరే ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. సో అట్లాంటిది ఇంట్లో మన అట్మాస్ఫియర్ మారితే బయట కూడా మనము చెయ్యొచ్చు. వాళ్ళు చెప్తారు కదా, చేంజ్ స్టార్ట్స్ అట్ హోమ్. సో అది నిజమే. మనము ఎంతైనా బయట వెళ్ళి ఈక్వాలిటీ అవేర్నెస్ అది చెప్తే, కానీ ఇంటికి వచ్చి ఇట్లా అట్మాస్ఫియర్ ఉంటే ఏమి చేయలేకపోతాం. వెరీ ట్రూ. సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ ప్లాట్ఫామ్ అంతే కూడా ఇట్ ఈస్ లైక్ ఎ డబుల్ ఎడ్జ్ సోర్డ్ అంటారు కదా, అట్లా ఉంది. దెర్ ఆర్ సో మెనీ కాన్వర్జేషన్స్ హ్యాపెనింగ్ అరౌండ్ దిస్ సబ్జెక్ట్ జరుగుతున్నాయి, మొత్తం సోషల్ మీడియా జరుగుతున్నాయి. బట్ అగైన్ కట్ చేస్తే అంతే లెవెల్లో ఆపోజిట్ ప్రాపగెండా కూడా జరుగుతుంది. దట్ విమెన్ ఆర్ మిస్యూజింగ్ ద లాస్, అండ్ అమ్మ ఫెమినిస్ట్లా, లేకపోతే అమ్మ వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, అండ్ అబ్యూజింగ్ విమెన్, అండ్ మోరల్ పోలీసింగ్, టెల్లింగ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఇది తప్పు, ఇది రాంగ్ అనేసి ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్ జనరేటెడ్. అండ్ దానివల్ల ఏమైపోతుందంటే కాన్ఫిడెన్స్ ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్, మాన్సి? సోషల్ మీడియా ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. సో ఆఫ్లైన్ వరల్డ్లో ఎట్లా ఉంది మైండ్ సెట్ జనాలది, అది సేమ్ మనకి సోషల్ మీడియా మీద కూడా కనిపిస్తుంది. మరి అది మన చాయిస్, మనం ఎట్లాంటిది కాంటెంట్ కన్జ్యూమ్ చేసుకోవాలి, ఎవరి ప్రొఫైల్స్ విజిట్ చేసుకోవాలి. అయితే మనం లైఫ్లో కూడా చూస్తాం కదా, సరే నాకు వీళ్ళు ఎక్కువ ఇష్టం లేదు, వాళ్ళ మైండ్ సెట్ ఇష్టం లేదు, నేను వాళ్ళతో ఎక్కువ పెట్టుకోను, నాకు ఫ్రెండ్షిప్ వద్దు. మనం ఎట్లా డిసిజన్ తీసుకుంటాము అట్లా సేమ్ సోషల్ మీడియా మీద కూడా తీసుకోవాలి. అయితే ఈ కాన్వర్జేషన్స్ నాకు ఇష్టం లేదు, నేను ఇంకా ఎంగేజ్ చేయను, నేను నా లైఫ్లో మంచిగా అయితే నాకు ఏం పాజిటివ్గా అనిపిస్తుంది దాని గురించి ఎక్కువ చూస్తాను.
Yeah. సో అట్లాంటిది ఎక్కడైనా కట్ ఆఫ్ చేయాలి. మనం ఎంత నెగిటివిటీ కన్జ్యూమ్ చేస్తే మనకి అనిపిస్తుంది మొత్తం వరల్డ్ నెగిటివ్ ఉంది, కానీ అట్లా కాదు. కరెక్ట్. సో ఆ డిఫరెన్స్ తెలుసుకొని ఆ డిసిజన్ తీసుకోవాలి. కానీ నిజంగా చెప్పండి, ఎంతవరకు ఈ విమెన్ ప్రొటెక్షన్ లాస్ మిస్యూజ్ అవుతున్నాయి? సో డెఫినెట్గా మిస్యూజ్ అవుతున్నాయి, అది ఫ్యాక్టే. కానీ మీరు పర్సంటేజ్ చూసుకుంటే అది 0.1% కూడా ఉండదు. విమెన్కి యాక్చువల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా ఆ కేసెస్లో ఎట్లాంటిది సఫర్ అవుతున్నారు, అది కంపారిజన్ తీసుకుంటే ఇది అయితే చాలా డ్రాప్ ఇన్ ది ఓషన్ లాగా. సో ఇది ఉంది కానీ ప్రపోర్షన్లో లేదు. కానీ దీన్ని ఒక కేసులో పట్టుకొని వాళ్ళు ఎట్లా చూపిస్తారంటే ప్రాపగండాతో ఇదే అవుతుంది, మెన్ సఫర్ అవుతున్నారు, విమెన్ సఫర్ చేపిస్తున్నారు. అట్లాంటిది కొన్ని కేసెస్లో ఉంటుంది, కానీ అది రియాలిటీ, మన సొసైటీ లార్జ్ రియాలిటీ అయితే కాదు. డొమెస్టిక్ వైలెన్స్ అన్నది నాకు తెలిసి వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ TV9 ఒక 20 years బ్యాక్ చాలా హారబుల్గా ఉండేది. అంటే ఇట్ వాజ్ లైక్ లిటరలీ బీటింగ్, అటాకింగ్, అబ్యూజింగ్, ఫిజికల్గా, ఇమోషనల్గా, అన్ని రకాలుగా. ఒక 10 ఏళ్ళుగా చూసుకుంటే ఐ కేమ్ టు నో దట్ ఈస్ లాట్ ఆఫ్ ఇమోషనల్ అబ్యూస్ హ్యాపెనింగ్ అరౌండ్. సో ఈ ఫిజికల్ అబ్యూస్ బ్యాక్ సీట్ తీసుకొని, ద ఇమోషనల్ అబ్యూస్ ఫ్రంట్ సీట్ తీసుకుంది. ఎట్ హోమ్, ఇన్ ఆఫీసెస్, పబ్లిక్ స్పేసెస్, ఆన్లైన్, ప్రతి చోట స్టాకింగ్, అబ్యూజింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. వాట్ డస్ పిnklegal డూ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఇమోషనల్ అబ్యూజెస్? ఇవేంటి అంటే దాన్ని మనం బ్రష్ ఆఫ్ చేసేస్తాం. వాట్ ఈస్ దేర్, జస్ట్ ఊరుకోవచ్చు కదా, ఏముంది ఇందులో, ఇది పెద్ద విషయమా అనేసి వదిలేస్తారు. నార్మలైజింగ్ సెక్సిస్ట్ రిమార్క్స్, నార్మలైజింగ్ సెక్సిజం, నార్మలైజింగ్ పేట్రియార్కల్ థాట్ ప్రాసెస్, ఇవన్నీ చాలా నార్మలైజ్ చేసేస్తాము. ఎట్లా అంటే చాలా అండర్ కరెంట్గా ఇట్లా పెద్దగా అయిపోతుంది. ఇట్స్ బికమింగ్ లైక్ అ మాన్స్టర్. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్, మాన్సీ? యా, ఎమోషనల్ అబ్యూస్ ఇస్ డెఫినెట్లీ ఆన్ ద రైజ్. యా, ఇంకా అది ఐడెంటిఫై చేసుకోవడం కూడా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు డౌట్ చేస్తాము, నేను ఓవర్ సెన్సిటివ్ అవుతున్నానా, ఓవర్ థింక్ చేస్తున్నానా. సో అట్లాంటిది మన అందరి లైఫ్లో జరుగుతుంది. సో పిnklegalతో మేము ఫస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎట్లా ఐడెంటిఫై చేయాలి. మరి సేమ్ అయితే మీరు ఆఫీస్కి వెళ్తే సేమ్ కామెంట్ ఒకటి సే యు ఆర్ లుకింగ్ వెరీ నైస్ టుడే, ఆర్ యువర్ డ్రెస్ ఇస్ వెరీ నైస్, అది ఫ్రెండ్లీ కామెంట్. కానీ అది సేమ్ అయితే కొంచెం యువర్ బాడీ ఆర్ లైక్ అట్లాంటిది కొంచెం ఈ సైడ్కి వస్తే అది సెక్సిస్ట్ రిమార్క్, లేకపోతే కైండ్ ఆఫ్ వర్బల్ సెక్షువల్ హారెస్మెంట్. సో అది ఎట్లా ఐడెంటిఫై చేయాలి అది నేర్పిస్తాము. సో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే సెకండ్ ఏం చెప్పాలి దానికి. ప్రతి ఒక్క రిమార్క్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయడం పాసిబుల్ లేదు. సో అక్కడ ఎట్లా రిటార్ట్ ఇవ్వాలి, మనం కూడా వాళ్ళు స్మార్ట్ అయితే మనం ఓవర్ స్మార్ట్ అవ్వాలి, అదే ఒక సొల్యూషన్. సో ఇట్లాంటిది ఏం చెప్తే ఏం రెస్పాన్స్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దాట్, డోంట్ టాక్ టు మీ లైక్ దాట్, ఆర్ దిస్ అపియర్స్ టు బీ సో అట్లాంటిది సింపుల్ డే టు డే లైఫ్లో ఎట్లా హ్యాండిల్ చేయాలి అది కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మరి యాక్షన్ పాయింట్స్ చెప్తాము. సో ఇట్లాంటిది ఇమోషనల్ అబ్యూస్ ఐడెంటిఫై ఎట్లా చేయాలి, ఇంకా మరి డే టు డే లైఫ్లో ఏం యాక్షన్ తీసుకోవాలి అది మహిళలకి అర్థమైతే ఎక్కువ మహిళలు దాని గురించి స్టాండప్ అయ్యి ఏదైనా క్వశ్చన్ చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళు అట్లా అన్నారు. అయితే ఇప్పుడు ఒక కొలిక్కి ఏదైనా చెప్పారు, తన మళ్ళీ రిటార్ట్ ఇస్తే నెక్స్ట్ టైం అతను అన్నాడు ఎవరికి, కేర్ఫుల్ గా ఉంటారు. సో అట్లా మరి రిపిల్ ఎఫెక్ట్ అయ్యి సొసైటీ కొంచెం అడ్వాన్స్ అవుతుంది. సో ఆన్లైన్ క్రైమ్స్, ఆన్లైన్ కామెంట్స్, ఆన్లైన్ బుల్లింగ్, ఇలాంటి కంప్లైంట్స్ మీ దగ్గరకు వస్తాయా? సో ఆన్లైన్ సైబర్ బుల్లింగ్ అంటే చాలా పెరిగింది, ఇంకా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కి కూడా వెళ్ళిపోయింది. డీప్ ఫేక్ వీడియోస్, ఓ మై గాడ్, సో మచ్ ఇస్ హ్యాపెనింగ్. ఈవెన్ డెత్ థ్రెట్స్, రేప్ థ్రెట్స్, ఎవరైనా ఫీమేల్ ఏదైనా ఒపీనియన్ ఇచ్చి ఆడియన్స్ కి ఇష్టం లేదంటే డెత్ థ్రెట్స్, రేప్ థ్రెట్స్ ఇస్తారు. మర్యాద వదిలేసి వాళ్ళు బిహేవ్ చేస్తారు. సో ఇట్లాంటి కేసెస్ లో ఖచ్చితంగా సైబర్ పోలీస్ తో కంప్లైంట్ ఫైల్ చేయాలి. వాళ్ళతో ఫైల్ చేస్తే వాళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి యాక్షన్ తీసుకోవడానికి. వాళ్ళు ట్రాక్ చేసి ఆ డివైస్ ని ట్రాక్ చేసి ఎక్కడి నుంచి కామెంట్ వస్తుంది, అతనికి సమన్ చేయొచ్చు పోలీస్ స్టేషన్ కి, డివైస్ సీజ్ చేయొచ్చు, సీజ్ చేసుకొని దాంట్లో ఏముంది మరి వార్నింగ్ ఇవ్వచ్చు, ఏదైనా ఇంకా ఎక్స్ట్రీమ్ కేసు ఉంటే ఇంకా యాక్షన్ తీసుకుంటారు, అవి అన్ని చేయొచ్చు.
బట్ సైబర్ క్రైమ్స్ నిజంగా కంప్లైంట్ లాడ్జ్ చేస్తే దానికి నిజంగా సొల్యూషన్ దొరుకుతుందా? బికాస్ సో మెనీ పీపుల్ సే దట్ యునో రావట్లేదు, మాకు పరిష్కారం రావట్లేదు, అండ్ యూనో కంప్లైంట్ లాడ్జ్ అయితే చేస్తున్నాం కానీ దానికి ఎటువంటి యూజ్ లేదు అని అంటున్నారు. మీరు కూడా ఇవి అబ్జర్వ్ చేశారా? అవును, నేను అబ్జర్వ్ చేశాను. ఏంటంటే మనం ఆన్లైన్ పోర్టల్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి కంప్లైంట్ చేస్తే అంత సొల్యూషన్ రావట్లేదు. ఎందుకంటే మన సిస్టమ్ అంతా అడ్వాన్స్ అవ్వలేదు. ఆన్లైన్ కంప్లైంట్స్ థౌసండ్స్ ఆఫ్ కంప్లైంట్స్ ఉంటాయి. కానీ మనం పోలీస్ స్టేషన్ కి ఫిజికలీ వెళ్ళి ఆ కంప్లైంట్ లాడ్జ్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. మరి మనకి యాక్షన్ ఇంకా తొందరగా వస్తుంది. మనం వెళ్ళి ఫిజికల్ గా ఫాలో అప్ చేయొచ్చు. ఒక ఫేస్ ఉంటది. ఇంకా పోలీస్ కూడా యాక్చువల్లీ వెల్కమింగ్ ఉంటారు, వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలని ఉంది. కానీ ట్రైనింగ్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే వాల్యూమ్స్ ఎక్కువ ఉండొచ్చు. ఇంకా ఆన్లైన్ అయితే అది ట్రాన్స్లేట్ అవ్వట్లేదు యాక్షన్. కానీ ఫిజికల్ గా వెళ్తే ఇంకా రిజల్ట్స్ వస్తాయి. 1-2 years గా ఎలాంటి కేసులు మీ నోటీస్కి వస్తున్నాయి ఎక్కువగా? నంబర్ 1 ఆఫ్ కోర్స్ సైబర్ బుల్లింగ్ అండ్ ఆన్లైన్ హారాస్మెంట్ చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ సెకండ్లీ డొమెస్టిక్ వైలెన్స్ కాన్స్టెంట్ గా ఉంది, అది ఎక్కడికి వెళ్ళట్లేదు. లేదు, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ చాలా ఉన్నాయి. ఇమోషనల్ అబ్యూస్, మీరు చెప్పినట్టు ఇమోషనల్ అబ్యూస్ కేసెస్ చాలా వస్తున్నాయి. అది ఒక గుడ్ సైన్ కూడా, ఎందుకంటే దట్ మీన్స్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు ఇది ఇమోషనల్ అబ్యూస్ అని, ఏదైనా సొల్యూషన్ దొరకాలని వస్తున్నారు. దీని ముందు ప్రాబబ్లీ దే డిడ్ంట్ ఈవెన్ నో దట్ దిస్ ఇస్ ఎమోషనల్ అబ్యూస్, ఇంకా వాళ్ళు సఫర్ అయితేనే ఉంటారు. సో ఈ 2 ప్రకారది ఉన్నాయి. ఇంకా ప్రాపర్టీ రిలేటెడ్ కూడా ఇప్పుడు యునో హిందూ లాస్ లో సిస్టర్ అండ్ బ్రదర్ కి సేమ్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. కానీ అట్లాంటిది ఉన్న కూడా చాలా ఫ్యామిలీస్ లో సిస్టర్స్ కి ఇవ్వరు ప్రాపర్టీలో షేర్. ఏదైనా ఇమోషనల్ మ్యానిపులేషన్ చేసి వాళ్ళని బయట తోసేస్తారు. సో అట్లాంటిది కేసెస్ కూడా ఉన్నాయి, వస్తాయి. కి మేమేం చేయాలి, మా బ్రదర్ నాకు షేర్ ఇవ్వట్లేదు, పేరెంట్స్ ని చూసుకోవట్లేదు. సో అట్లాంటిది కేసెస్ కూడా ఉంటాయి చాలా. మానసి, డివోర్స్ రేట్స్ చాలా హైలో ఉన్నాయి అని వింటున్నాను. ఎస్పెషలీ ఓవర్ ఎ డెకేడ్ ఇట్ ఈస్ ఆన్ ద రైజ్. చాలామంది ఏమంటారంటే సింపుల్ రీజన్స్ కోసం డివోర్స్ తీసుకుంటున్నారు అంటున్నారు. సో యూ టెల్ మీ, వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్ డివోర్సుల విషయానికి వస్తే? అండ్ ఎంత దారుణమైన డివోర్సులు మీరు చూశారు అంటే, విచ్ ఇస్ లైక్ సమ్టైమ్స్ వియర్డ్, ఫన్నీ ఆర్ యునో షాకింగ్, ఇలాంటివి మీరు చూసినవి ఏమన్నా ఉన్నాయా? సో ఎస్, డివోర్సెస్ చాలా పెరుగుతున్నాయి. ఇప్పుడు అయితే 10 years ముందు చూసుకుంటే హార్డ్లీ ఎవరికైనా ఓకే డివోర్స్డ్, యునో వి వుడెంట్ నో పీపుల్ హూ ఆర్ డివోర్స్డ్. బట్ నౌ ఎవ్రీబడి నోస్ సంబడి హూ ఇస్ డివోర్స్డ్. మరి సెకండ్ మ్యారేజెస్ కూడా అయిపోతున్నాయి, ఆ ట్యాబు కొంచెం తక్కువ అయిపోయింది. సో అందరు ఫ్రెండ్స్ సర్కిల్ లో ఎవరైనా ఉంటారు వాళ్ళది డివోర్స్ జరిగిన, యూనో. అది పాజిటివ్ సైన్. ఒక సైడ్ చూస్తే పాజిటివ్ సైన్, ఎందుకంటే ఇప్పుడు దీని ముందు ఏదైనా అబ్యూస్ లేకపోతే పేట్రియార్కీ నార్మలైజ్ చేసేసారు. అది ఇప్పుడు ఐడెంటిఫై చేసుకొని నేను ఎందుకు నా లైఫ్ ఇట్లా చేయాలి, నేను కూడా ఈక్వల్ హ్యూమన్ బీయింగ్, నాకు కూడా ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇంకా ఏదైనా యూనో లైఫ్ ఉంది, నేను ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాక సఫర్ చేయాలి అని బయట వచ్చేస్తున్నారు. పేరెంట్స్ ది కూడా సపోర్ట్ ఉంది. సో అది మంచిది ఒక సైడ్ చూస్తే. సెకండ్ సైడ్ చూస్తే ఆబ్వియస్లీ చాలా అయితే డివోర్సెస్ ఇట్లా ఊరికే అయిపోతున్నాయి. ఇంకా ఇప్పుడు ఎక్కడైనా వెళ్తే మనం మామూలుగా ఎవరైనా కలిస్తే, అరే వెర్ ఇస్ యువర్ వైఫ్, వెర్ ఇస్ యువర్ హస్బెండ్ ఆర్ హౌ ఆర్ దే అని అడుగుతాం. చాలా సార్లు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అడిగితే ఏదైనా వాళ్ళు ఆక్వర్డ్ అయిపోతారు, ఏం చెప్పాలి అని. మరి మనం కూడా ఆక్వర్డ్ అయిపోతాము, అరే ఎందుకు అడిగాను. సో ఇప్పుడు అడగకూడదు, ఎవరికి గ్యారంటీ లేదు. మరి వెళ్ళి సోషల్ మీడియాలో చూసుకోవాలి వాళ్ళు ఫొటోస్ ఉన్నాయా, డిలీట్ చేసేసారా అట్లా. సో ఇట్లాంటిది ఉన్నాయి. నేను ఒక చాలా ఫనీ కేసు విన్నాను, ఇది అమెరికాలో అయింది. ఇండియాలో కూడా అవ్వచ్చు ఇప్పుడు, ఎట్లా ట్రెండ్ వెళ్తుంది అది చూసి. ఒక టూత్ పేస్ట్ క్యాప్ కారణం గురించి డివోర్స్ అయింది. సో వైఫ్ ఆర్ హస్బెండ్ నాకు గుర్తు రావట్లేదు, ఒక పార్ట్నర్ టూత్ పేస్ట్ క్యాప్ రోజు తీసి అయితే మళ్ళీ పెట్టట్లేదు. సో దాని గురించి ఇరిటేషన్ ఎక్కువ డివోర్స్ తీసుకున్నారు. కానీ నేను కూడా టూత్ పేస్ట్ క్యాప్ పెట్టను, రోజు నా హస్బెండ్ చెప్తాడు నాకు టూత్ పేస్ట్ క్యాప్ పెట్టలేదు. మనం ఇండియాలో ఉంటే అది కూడా తొందరగా వచ్చేస్తుంది అట్లాంటి. బట్ నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఈ కేసు విషయానికి వస్తే, టూత్ పేస్ట్ క్యాప్ అనేది ఒక ఇన్సిడెంట్. ఐ థింక్ ఆ పార్ట్నర్ అటువంటి చాలా చేస్తుండొచ్చు. లైక్
బెడ్షీట్ మడత పెట్టకపోవడము, తడి టవల్ నేల మీద పడేయటము, ఇట్లాంటి కొన్ని చేస్తుంటారు కదా, విచ్ ఇస్ లైక్ ఇట్ జస్ట్ కాంట్ టాలరేట్ సమ్ టైమ్స్. యా ఐ నో. అది పెరిగి 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 పెద్దది అవుతుంది. డెఫినెట్లీ దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇంకా హిస్టరీ ఉంటది. టూత్ పేస్ట్ క్యాప్ మీద ఎవరు డివోర్స్ తీసుకోరు, కానీ అది మొత్తం కల్మినేట్ అయ్యి అది ట్రిగర్ పాయింట్ అనుకుంటా. సో అందుకే ఆ డివోర్స్ అట్లా ఫేమస్ అయిపోయింది, టూత్ పేస్ట్ క్యాప్. కరెక్ట్. అంతేకాకుండా ఈవెన్ ఇప్పుడు యాలిమోనీ విషయానికి వస్తే కూడా, యాలిమోనీ అండ్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఇంతకు ముందు ఏంటంటే వెన్ విమెన్ ఆర్ నాట్ వర్కింగ్ ఇట్ వాస్ స్ట్రైట్, ఇంకా డివోర్స్ అయిపోతే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి ఎంతో కొంత అని. ఇప్పుడు దట్స్ నాట్ ద సీన్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్. సో ఈ మ్యూచువల్ డివోర్స్ ఎక్కువైతున్నాయి. హౌ డూ యూ అండర్స్టాండ్ దిస్ వన్? ఇది అంత సిలియస్ట్ డివోర్స్ మీరు ఏం చూస్తారు లైక్ యాలిమోనీ విషయానికి వస్తే? సిల్లీ అని తెలీదు, కానీ కొన్ని మ్యారేజెస్ అట్లా ఉంటాయి, వాళ్ళు క్యాల్కులేటెడ్ గా చేసుకుంటారు. అల్యూమినీ అయితే గోల్డ్ డిగర్స్ అంటారు కదా, బోత్ సైడ్స్ ఉండొచ్చు, ఫీమేల్ సైడ్ మేల్ సైడ్ కూడా. సో ఓకే, చాలా రిచ్ ఉన్నారు, నేను మ్యారేజ్ చేసుకుంటాను, సరే 1 year ట్రై చేద్దాము, లేకపోతే నేను డివోర్స్ తీసుకొని పెద్ద అల్యూమినీ అడుగుతాను, అట్లాంటిది కూడా ప్లాన్స్ ఉంటాయి. ఇంకా నేను 2 sides చూసాను. ఇది మేల్ కూడా ఒక చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ డాటర్, ఒక అబ్బాయి తనతో పెళ్లి చేసుకున్నాడు. ఇంకా మాకు అందరికి స్టార్టింగ్ నుంచి డౌట్, ఏదైనా ఫిషింగ్ ఉంది. మరి పెళ్లి చేసుకున్నాక మంచిగా అన్ని మొత్తం బిజినెస్ అతను సొంత పేరు మీద చేసుకున్నాడు. సో అట్లాంటిది కూడా అయితే స్ట్రాటజిక్ మ్యారేజెస్ ఉంటాయి. సో కానీ అల్యూమినీ చూస్తే ఇప్పుడు కోర్ట్స్ ఏం రూల్ ఉందంటే, అల్యూమినీ పర్పస్ ఏంటి అయితే, ఒక స్పౌస్ కి ఏదైనా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు, లేకపోతే అంత ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు, అట్లాంటిది సిచ్యువేషన్ ఉంటే వాళ్ళ స్పౌస్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, సో దట్ దే కెన్ లీడ్ అ నార్మల్ లైఫ్ హౌ ఇట్ వాస్ బిఫోర్ గెటింగ్ డివోర్స్డ్. సో ఇప్పుడు ఇద్దరు వర్క్ చేస్తున్నారు, ఇద్దరు కెపాసిటీ ఉంది వర్కింగ్ కోసం. సో ఇట్లాంటిది సిచ్యువేషన్ లో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ చేయకూడదు డివోర్స్ లోకి, జస్ట్ బికాస్ యూఆర్ గెటింగ్ డివోర్స్ దట్ ద హస్బెండ్ షుడ్ పే అల్యూమినీ. అది ఫేర్ కాదు. ఎందుకంటే ఇట్లాంటిది కేసెస్ కూడా కోర్టులో వచ్చినాయి రీసెంట్ గా. లాస్ట్ ఇయర్ చాలా ఫేమస్ అయింది ఈ కేస్. ముంబైలో ఒక డివోర్స్ కేసులో ఒక వైఫ్ 3 crores, ఇంకా మర్సిడీస్ కార్, ఇంకా ఫ్లాట్ ఇన్ ముంబై, ఇవన్నీ అయితే పెద్ద పెద్ద లిస్ట్ అడిగింది ఫర్ అండ్ హాఫ్ ఆఫ్ హిస్ లైఫ్ ఎర్నింగ్స్, అయితే హాఫ్ ఆఫ్ హిస్ వెల్త్. అట్లా మొత్తం పెద్ద లిస్ట్ అడిగింది ఫర్ 1 year ఆఫ్ మ్యారేజ్. సో అప్పుడు కోర్ట్స్ క్వశ్చన్ చేశారు, 1 year మ్యారేజ్ లో హౌ డు యూ బికమ్ ఎంటైటిల్ టు హాఫ్ ఆఫ్ హిస్ హోల్ లైఫ్ ఎర్నింగ్స్ అండ్ సేవింగ్స్, అండ్ యూ ఆర్ ఈక్వలీ ఎడ్యుకేటెడ్, తను కూడా చాలా మంచి కాలేజ్ లో హైయర్ స్టడీస్ చేసుకొని యు ఆర్ కేపబుల్ ఆఫ్ ఎర్నింగ్. Then why are you asking for alimony? You should be capable of standing on your own feet. Adi fair అనిపించింది నాకు. ఎందుకంటే when you are educated, you are capable, why should you ask for alimony? So that is not fair. కానీ ఇవి అన్ని మళ్ళీ 0.1% రైట్. బట్ ఇప్పుడు ఇలాంటివన్నీ ఇప్పుడు లీగల్ గా కొన్ని కరెక్షన్స్ జరుగుతున్నాయా బుక్స్ లో కూడా? అంటే when the woman is really earning, financially very stable, she has her own money, అలాంటి సందర్భాల్లో ఈ అల్యూమినీ విషయంలో కొంచెం ఏమైనా కరెక్షన్స్ అవుతున్నాయా? అవును, డెఫినెట్ గా. సో అల్యూమినీ చాలా సబ్జెక్టివ్ మ్యాటర్. అంతేనా? అల్యూమినీకి ఒకటే రూల్ ఉంది కి ఏ స్పౌస్ కి ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు, వేరే స్పౌస్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో అది మేల్ ఫీమేల్ ఏముండదు. మన సొసైటీలో ఇట్లా హిస్టారికలీ విమెన్ ఇండిపెండెన్స్ లేకుండా హస్బెండ్ ఇస్తారు, కానీ ఇప్పుడు ఎవరైనా అయితే వాళ్ళు చూసుకుంటారు ఎవరికి ఎక్కువ ఎర్నింగ్ కెపాసిటీ ఉంది, దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు అల్యూమినీ. అండ్ పిల్లల విషయంలో కూడా, పిల్లలు ఎవరికి వెళ్ళాలి అన్న దగ్గర కూడా చాలా గొడవలు అవుతున్నాయి ఈ మధ్య. ఇది ఇంకా పెరిగి పెద్దదే కుక్కల విషయం కూడా వచ్చేసింది, ఈవెన్ డాగ్స్. దట్స్ కరెక్ట్. సో పిల్లల విషయాలు అంటే కస్టడీ యూజువలీ చిన్న పిల్లలకి మమ్మీకి ఇస్తారు, అమ్మకి ఇస్తారు. ఎందుకంటే కోర్ట్స్ కి పిల్లల విషయాలు వస్తే ఒకటే ఆబ్జెక్టివ్ ఉంటుంది, పిల్లల వెల్ఫేర్. దీంట్లో వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు, ఈగో బ్యాటిల్స్ అవి అన్ని చూసుకోరు. సో ఏ పేరెంట్ తో వాళ్ళకి అంటే అండర్ 18 వాళ్ళకే, అండర్ 18 అయితే పిల్లలు అమ్మకే, అండర్ 5 అంటే కంపల్సరీ అమ్మకి ఇస్తారు. అండర్ 18 కాదు, 18 వరకు కస్టడీ ఉంటుంది, దాని తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్. కొంచెం పెద్ద అయినాక అయితే 10-15 years అప్పుడు కోర్ట్ అడగచ్చు పిల్లలకి మీకు ఎక్కడ వెళ్ళాలి. సో దానివల్ల దే కస్టడీ ఇస్తారు.
కానీ యూజువలీ మదర్ కి ప్రెఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే న్యాచురల్ గార్డియన్ మదర్, సో అందుకే ప్రెఫరెన్స్ ఉంటుంది. కానీ ఏమి అట్లా రూల్ లేదు కి మదర్ కినే ఇస్తారు. నేను కొన్ని కేసెస్ చూసాను, ఫాదర్ కి ఇచ్చారు కస్టడీ, సో అట్లాంటిది ఉంటది. ఇంకా ఇప్పుడు కుక్కల్ది కూడా వచ్చింది. కుక్కల్ కస్టడీ కోసం ఏమీ లా లేదు, ఇంకా కేసు కూడా అయితే కోర్ట్స్ ఏమైనా జడ్జ్మెంట్ ఇవ్వలేదు. కానీ ఒక కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో లేకపోతే ఢిల్లీ హైకోర్టులో. మన వెస్ట్ బెంగాల్ ఎంపీ ఉంది మహువా మొయిత్రా, చాలా ఫేమస్. సో తన ఎక్స్ పార్ట్నర్ ఒక సుప్రీంకోర్టు లాయర్, ఇంకా వాళ్ళిద్దరిది ఒక కుక్క ఉంది, బుల్ డాగ్ లేకపోతే ఏదైనా, హెన్రీ ద డాగ్, అతని పేరు హెన్రీ. హెన్రీ కేసు చాలా ఫేమస్ అయింది, ఎందుకంటే వాళ్ళు సెపరేట్ అయిపోయినాక ఆ హెన్రీ కస్టడీ బ్యాటిల్ చాలా జరిగింది, ఎవరికి కస్టడీ వెళ్ళాలి. సో అది తన పార్ట్నర్ అయితే యునో ద గాయ్, హిస్ నేమ్ ఇస్ జయ్, సో అతనికి వెళ్ళింది. సో మరి న్యూస్ లో ఈ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి, ఒకసారి ఆ హెన్రీకి యూనో ఎవరైనా వాక్ కి తీసుకెళ్తుంటే తన తీసుకొని కార్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోయిందట. మరి అతను ఫైల్ చేశాడు టు రిటర్న్ ద డాగ్, మరి డాగ్ వెళ్ళిపోయాడు టు బ్యాక్ టు జయ్. మరి ఇప్పుడు మళ్ళీ కేసు జరుగుతుంది, తన కస్టడీ కోసం ఫైల్ చేసింది కేసు టు గెట్ కస్టడీ ఆఫ్ ద డాగ్. ఈ విషయంలో వాక్యూమ్ ఉంది లాలో, ఏదైనా రూల్ లేదు, కొత్త కేసెస్ వస్తున్నాయి ఇవి. సో ఇప్పుడు చూసుకోవాలి కోర్ట్ ఏం చెప్తుందని. నైస్, ఇంట్రెస్టింగ్, వెరీ నైస్ మాన్సీ, రియలీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఐ థింక్ అంటే చాలా మందికి ఇంకా అవేర్నెస్ లేదు మీరు అన్నట్టు. వాట్ డూ యూ థింక్ అంటే స్కూల్స్లో ఎస్పెషల్లీ మనము ఎట్లయితే సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్ ఇలా చెప్తాము, వీఆర్ డూయింగ్ సో మచ్ పొలిటికల్ సైన్స్, సైకాలజీ, ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు స్కూల్లో, కాలేజ్లో లీగల్ రైట్స్ మీద కూడా ఒక సబ్జెక్ట్ ఉంటే బాగుంటుంది కదా. బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ నీడెడ్. చిన్నప్పటి నుంచే మన హక్కులు ఏంటి అంటే ఓన్లీ కాన్స్టిట్యూషనల్ రైట్సే కాదు, లీగల్ రైట్స్ కూడా తెలుసుకోవాలి కదా. కరెక్ట్, డెఫినెట్ గా పిల్లలకి ఆ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫైనాన్షియల్ లిటరసీ గురించి, ఇంకా లీగల్ లిటరసీ గురించి, బేసిక్ రైట్స్. ఇంకా ఇది ఉట్టి విమెన్స్ రైట్స్ గురించి కాదు, అందరికీ ఉండాలి. కరెక్ట్, యునో వాట్ ఆర్ యువర్ రైట్స్ ఇన్ డే టు డే లైఫ్, కాంట్రాక్ట్ లో లేకపోతే సోషల్ మీడియా మీద మీరు వెళ్తాడప్పుడు ఏం రైట్స్ ఉన్నాయి మీకు, అన్ని కన్జ్యూమర్ రైట్స్, కన్జ్యూమర్ లా, ఇవి అన్ని చిన్నప్పటి నుంచే మనము నేర్పిస్తే ఇంకా అవేర్ సిటిజన్స్, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ తయారవుతారు. వెరీ ట్రూ. అట్లీస్ట్ చిన్నప్పటి నుంచే అది కొంచెం నేర్పిస్తూ ఉంటే ఈవెన్ ఈక్వాలిటీ అన్న కాన్సెప్ట్ కూడా అర్థం అవుతుంది. కరెక్ట్, లేకపోతే అర్థం కాదు. బికాజ్ ఇంట్లో ఒక రకంగా పెరుగుతారు, బయటకు వస్తేనే కదా సమాజంలో బయటకు వచ్చినప్పుడు రకరకాల మంది మధ్య పెరుగుతున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటారు. తెలుసుకొని యూనో అట్లీస్ట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ అన్నది అర్థం అవుతుంది. కరెక్ట్. ఇంకా చిన్నపిల్లలు ఇది నేర్చుకొని వాళ్ళ మైండ్ సెట్ మారిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కి కూడా అవేర్ చేయొచ్చు, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయొచ్చు. సో ఆ ఎఫెక్ట్ కూడా ఉంటది. సో డెఫినెట్ గా కొత్త జనరేషన్ కి యునో లీగల్ అవేర్నెస్ అండ్ రైట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫైనలీ బిఫోర్ వి ఎండ్, ఇఫ్ ఐ ఆస్క్ యూ, give 3 tips to the women around who are like facing horrible situations. అది ఎక్కడన్నా అవ్వచ్చు, హోమ్లో అవ్వచ్చు, ఆఫీస్లో అవ్వచ్చు, బయట పబ్లిక్ స్పేస్లో అవ్వచ్చు, ఆన్లైన్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే. ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ దెమ్, లుక్ వాట్ యూ షుడ్ డూ, మీ రైట్స్ కోసం మీరు ఏం చేయాలి, మీరు ఎట్లా పోరాడాలి, వాట్ ఈస్ ద స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అంటే ఏం చెప్తారు మీరు? స్టెప్ 1 అంటే కలెక్ట్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్. అయితే వితౌట్ ఎవిడెన్స్ కూడా కేసు ఫైల్ చేయొచ్చు, కానీ ఎవిడెన్స్ ఉంటే ఎక్కువ ఈజీగా అయిపోతుంది. ఓకే, సో ఎవిడెన్స్ ఎట్లయినా ఉండొచ్చు, స్క్రీన్ షాట్, ఫోటో, వీడియో రికార్డింగ్, లేకపోతే ఈమెయిల్, ఏదైనా కైండ్ ఆఫ్ ఎవిడెన్స్. సెకండ్లీ గ్యాదర్ సపోర్ట్. ఇది బ్యాటిల్ మనము అలోన్ ఫైట్ చేయాలంటే ఇంకా టఫ్ అవుతుంది. మనం ఎక్కువ బ్యాటిల్ అయితే ఇంత బ్యాటిల్ ఇంత అయిపోతుంది. సో గ్యాదర్ సపోర్ట్, మేబీ యువర్ ఫ్యామిలీ, మేబీ యువర్ ఫ్రెండ్స్, ఎనీ వెల్ విషర్. యునో ఇది అలోన్ ఫైట్ చేయకండి. థర్డ్ అంటే టేక్ యాక్షన్. సో వాట్ యాక్షన్ డూ యూ వాంట్ టు టేక్? మీ సిచ్యువేషన్ చూసుకొని మీరు డిసైడ్ చేయాలి ఈ సిచ్యువేషన్లో ఏం యాక్షన్. అయితే మీరు పబ్లిక్లో ఉన్నప్పుడు ఏదైనా సెక్షువల్ హారాస్మెంట్, క్యాట్ కాలింగ్ అట్లాంటిది జరిగితే అక్కడ మీరు వాయిస్ రేస్ చేసి అక్కడే స్టాప్ చేయొచ్చు. అది మళ్ళీ ఇంకా విట్నెసెస్ కూడా ఉంటాయి, పబ్లిక్ హెల్ప్ చేయొచ్చు, లేకపోతే అక్కడ నుంచి పోలీస్ని పిలవచ్చు. సో కానీ మీరు అలోన్ స్ట్రీట్లో అయితే యూనో అలోన్ వెళ్తుంటే అప్పుడు వాయిస్ రేస్ చేయకూడదు. అప్పుడు ముందు సేఫ్ ప్లేస్కి వెళ్ళాలి, మీరు సేఫ్టీ చూసుకొని మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి. యునో ఆన్లైన్ ఉంటే ఏం చేయాలి. సో
అయితే మీరు అక్కడే కాల్ అవుట్ చేస్తారా, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఫైల్ చేసుకుంటారా? ఆఫీస్లో కూడా ఏమైనా జరుగుతుంటే యాక్షన్ ఎట్లా చేసుకోవాలి? అయితే అక్కడ కొన్ని కొలీగ్స్ ది సపోర్ట్ గ్యాదర్ చేసుకొని ఒక కంప్లైంట్ రేస్ చేస్తే అయిపోతుందా, లేకపోతే అది ఇంకా పెద్ద ఎస్కలేట్ చేసి యాక్షన్ తీసుకోవాలా? సో అది సిచ్యువేషన్ చూసుకొని డిసైడ్ చేయాలి ఏం యాక్షన్ తీసుకోవాలి. సేమ్ ఇంట్లో కూడా అయితే ఏదైనా ఇట్లా రిమార్క్స్ వస్తున్నాయి కాన్స్టెంట్ గా ఇది, సో అక్కడే మనము అది స్టాప్ చేసి ఎందుకు నేను చేయాలి, నేను చెయ్యను, మీరు అర్థం చేసుకోండి, అక్కడనే కొంచెం పుష్ బ్యాక్ ఇస్తే వాళ్ళు కూడా కొంచెం కొంచెం సెటిల్ అవుతారు. అట్లాంటిది యాక్షన్ అది సఫిషియంట్ ఉంటే అంతవరకు ఓకే. ప్రతి గొడవకి లేకపోతే ప్రతి దానికి పోలీస్ కంప్లైంట్ అవసరం ఉండదు. ఎక్స్ట్రీమ్ కేసు లేకపోతే సీరియస్ కేసు ఉంటే యాక్షన్ తీసుకోవాలి, పోలీస్ కేసు ఫైల్ చేయాలి. సో ఎవిడెన్స్, సపోర్ట్, యాక్షన్, ఈ 3 స్టెప్స్ తీసుకుంటే మీరు యూ కెన్ టేక్ యూ కెన్ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. హౌ టు అప్రోచ్ పింక్ లీగల్? ఈజ్ ఇట్ త్రూ వెబ్సైట్? ఏమైనా ఫోన్ నెంబర్లు ఉంటాయా మేబీ, లేకపోతే మీ ఆఫీస్ ఏమైనా ఉంటుందా? కెన్ దే డైరెక్ట్లీ కమ్? వాట్ ఈస్ ఇట్ ప్రొసీజర్ ఏంటి పింక్ లీగల్కి అప్రోచ్ అవ్వాలంటే? సో పింక్ లీగల్ వెబ్సైట్ మీద అన్ని అయితే ఏదైనా ప్రాబ్లమ్ అయితే అప్రోచ్ చేయొచ్చు. వేరే వేరే ఫార్మ్స్ ఉన్నాయి. సో మీకు లీగల్ క్వైరీ ఉంటే అక్కడ ఫామ్లో క్వైరీ అడిగితే లాయర్ ఆన్సర్ ఇస్తారు ఈమెయిల్తో. మీకు అయితే లీగల్ కౌన్సిలింగ్ కావాలంటే ఒక చిన్న ఫామ్ లో సైన్ అప్ చేసి మరి మీరు ఎప్పుడైనా మీ టైం అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఆన్లైన్ ఫ్రీ అపాయింట్మెంట్ అటెండ్ అవ్వచ్చు. లాయర్ కావాలంటే మళ్ళీ ఒక చిన్న ఫామ్ ఉంది, అన్ని డీటెయిల్స్ ఇస్తే కనెక్ట్ అయ్యేస్తారు. సో త్రూ వెబ్సైట్ అన్ని ఉంది. సో దట్ ఆల్ ఓవర్ ద కంట్రీ అయితే పాన్ ఇండియా ఎవరైనా అప్రోచ్ చేయొచ్చు. సో అన్ని ఫామ్. సో వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ పింక్ లీగల్? ఏంటి మీ విజన్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? నా విజన్ ఏంటంటే, నా మిషన్ యాక్చువల్లీ ఇండియాలో ప్రతి ఫీమేల్ కి తన లీగల్ రైట్స్ తెలవాలి. సో ఎవ్రీ ఉమెన్ ఇన్ ఇండియా షుడ్ నో హర్ రైట్స్, నో మ్యాటర్ విచ్ క్లాస్, విచ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ షీ కమ్స్ ఫ్రమ్. సో అదే నా మిషన్ పింక్ లీగల్ తీసుకుంటే. సో దానికోసం ఇంకా మా ఇంపాక్ట్ ఎట్లా పెంచాలి, ఇంకా ఎట్లా స్ప్రెడ్ చేయాలి, ఎట్లా డీప్ వెళ్ళాలి సొసైటీలో, అవి అన్నీ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్. మీరు బాగా బాధపడే విషయం ఏంటి? ఇన్ స్పైట్ ఆఫ్ యూ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్స్, డూయింగ్ సో మచ్, ఎంతో కొంత అందరికీ తెలియజేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని ఎంత అనుకున్నా కూడా, వాట్ ఈస్ దట్ థింగ్ దట్ పుల్స్ యూ డౌన్ సమ్ టైమ్స్? వాట్ మేక్స్ యూ ఫీల్ బ్యాడ్ అండ్ లో? I feel very bad when I see women dropping out of their careers after marriage and children. నేను ఇది చాలా అబ్జర్వ్ చేస్తాను. ఎడ్యుకేటెడ్ విమెన్ ఆల్సో, అందరూ అయితే స్కూల్లో చాలా పర్ఫామ్ చేసి జాబ్ మంచిగా తెచ్చుకొని మ్యారేజ్ అయినాక ఎందుకు వాళ్ళు సెకండ్ అయితే షాడో లాగా అయిపోతారు, సెకండ్ క్లాస్ సిటిజన్ లాగా. మ్యారేజ్ ఇద్దరిది ఈక్వల్ అవుతుంది కదా, ఇద్దరు మ్యారేజ్ చేస్తుంటున్నారు, కానీ విమెన్ కెరియర్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా అది ఉట్టి కెరియర్ గురించి కాదు కదా, అది ఐడెంటిటీ, కాన్ఫిడెన్స్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నీ అక్కడ నుంచి వస్తాయి. సరే కెరియర్ వదిలేసి ఇండిపెండెంట్ లైఫ్ కూడా మ్యారేజ్ తర్వాత నేను చూస్తాను, ఇట్లా అయితే బ్రైట్ ప్రిన్సెస్ లాగా ఉన్న అమ్మాయి కూడా చిన్న షాడో లాగా అయిపోతుంది. సో అది నాకు చాలా అయితే బాధ అనిపిస్తుంది. వై షుడ్ మ్యారేజ్ బి రోడ్ బ్లాక్ ఇన్ యువర్ లైఫ్? అది ఇన్ని కేసెస్ మీరు సాల్వ్ చేసిన వాటిల్లో దేన్ని చూస్తే మీకు ప్రౌడ్ అనిపిస్తుంది? సో చెన్నైలో ఒక డివోర్స్ కేస్ వాళ్ళు ఒక అప్రోచ్ చేశారు పింక్ లీగల్ కి. ఒక తన సిస్టర్ డివోర్స్ కేస్, అబ్యూజివ్ మ్యారేజ్ లో ఉంది, మరి ఎవరు మంచి లాయర్ దొరకట్లేదు. సో వాళ్ళు పింక్ లీగల్ కి అప్రోచ్ చేస్తే మేము చెన్నైలో మా నెట్వర్క్ లో నుంచి లాయర్ వాళ్ళకి కనెక్ట్ చేసాము. ఇంకా ఆ కేసు జరిగింది కోర్టులో. ఫైనలీ ఆ డివోర్స్ అయితే ఎన్ని ఇయర్స్ లో నుంచి అది కోర్టులో ఇట్లా తారీఖ్ పే తారీఖ్ అవుతా ఉంది. అది సాల్వ్ చేసి ఆ డివోర్స్ అయింది. ఇప్పుడు తన చాలా హ్యాపీగా ఉంది, తన ఆ లైఫ్ లో నుంచి బయటకు వచ్చి కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది. ఇంకా తన సిస్టర్ ఎవరైనా మాకు అప్రోచ్ చేసింది, తన నాకు మెసేజ్ చేసింది మళ్ళీకి, యూ హ్యాడ్ కనెక్టెడ్ అస్ అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ హెల్ప్. మరి ఇప్పుడు నేను రీసెంట్లీ చెన్నై వెళ్ళినప్పుడు తను వచ్చింది కలుసుకోవడానికి. సో నాకు చాలా మంచిగా అనిపించింది, యాక్చువల్లీ రియల్ లైఫ్ లో ఇంపాక్ట్ అయినా మనకి మాట్లాడుకోవచ్చు అని. అసలు ఏమన్నా ధైర్యం ఈ పిల్లది అని మీరే షాక్ తిని ఆస్ట్రక్ అయిన కేసు ఎవరిది? ఒక ఎడ్యుకేటెడ్ అమ్మాయి వచ్చింది. తనకి చాలా ఇంట్లో అయితే చాలా ప్రాబ్లమ్స్. సో పేరెంట్స్ దగ్గర నుంచి సపోర్ట్ లేదు, హస్బెండ్ దగ్గర నుంచి సపోర్ట్ లేదు, ఇంకా ఇదే ఇమోషనల్ అబ్యూస్ అవి అన్నీ జరుగుతూనే ఉన్నాయి.
తనకి ఒక చిన్న సన్ కూడా ఉన్నారు, 5 years. సో చాలా హెల్ప్లెస్ ఫీల్ లో ఉంది. మరి తన మెల్లమెల్లగా నేను ఎందుకు అట్లా సఫర్ అయ్యాలి, నేను ఎందుకు ఇవి అన్నీ హ్యాండిల్ చేసుకోవాలి. తన జాబ్ తీసుకుంది, తన ఇన్కమ్ అయితే తన సొంత సేవింగ్స్ చేసుకుంది. ఆ సేవింగ్స్ తో తన సొంత ఫీట్ మీద నిలబడి వేరే తన మూవ్ అవుట్ చేసి చిన్న తన ఇల్లులో షిఫ్ట్ అయిపోయింది. మరి డివోర్స్ కేస్ ఫైల్ చేసింది. ఇప్పుడు తను చాలా హ్యాపీ. She did all of this by herself. Oh, just me support తో. సపోర్ట్ ఆల్సో ఎస్, బట్ ఇట్ వాస్ మోర్ హర్ ఇన్నర్ స్ట్రెంగ్త్. మేముట్టి బయట నుంచి గైడ్ చేయొచ్చు కి దీస్ ఆర్ యువర్ రైట్స్, కానీ స్టెప్స్ తనకే తీసుకోవాలి కదా. అది చూసుకొని నాకు చాలా మంచి ఫీల్ అయింది కి స్ట్రెంగ్త్, చాలా స్ట్రెంగ్త్ చూపించింది తన. సో బాగా రిగ్రెట్ అయిన కేసు ఏంటి? మీరు ఎంతో కష్టపడ్డారు, ఎంతో శ్రమ తీసుకున్నారు, అటు సైడ్ కూడా ఎంతో శ్రమ పడ్డారు వాళ్ళు కూడా, బట్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ద వర్డిక్ట్ ఆర్ వాట్ ఎవర్ అనిపించిన కేసు ఏంటి? ఒక డివోర్స్ కేస్ నా ఫ్రెండ్ వాళ్ళు మేడ్ది. వాళ్ళు అయితే ఏదైనా గొడవలు, అబ్యూస్ అట్లా అయింది. ఇంకా వాళ్ళకి కోర్ట్కి విదౌట్ గోయింగ్ టు కోర్ట్ వాళ్ళు సరే మనం సెటిల్మెంట్ చేసుకుందామని అట్లా ఉంది. సో చాలాసార్లు మేము కలిసాము, మా ఆఫీస్లోనే వాళ్ళు వచ్చారు, మొత్తం ఫ్యామిలీ అన్ని కేసు అర్థం చేసుకొని. మరి హస్బెండ్ సైడ్ని కూడా పిలిచాము, వాళ్ళు కూడా వచ్చారు, మాట్లాడుకొని సరే ఇట్లా చేయండి, ఇట్లాంటిది ఇట్లా చేసి సాల్వ్ అవుతుంది. అట్లా ఆల్మోస్ట్ 6 months to 1 year అది మొత్తం జరిగింది. అది మొత్తం దాని తర్వాత కూడా అయితే ఏమైనా సెటిల్మెంట్కి రాలేదు వాళ్ళు. ఇంకా ఆ కేసు అట్లానే ఉండిపోయింది ఇంకా. సో అది నాకు కొంచెము రిగ్రెట్ అయింది కి ఎంతైనా చూపించాను, అయితే ఎంతైనా వాళ్ళకి హెల్ప్ ట్రై చేసినా కూడా రిజల్ట్ ఏం రావట్లేదు, వాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు. సో అట్లాంటిది కేసులో రిగ్రెట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మాన్సి, ఇట్ ఈస్ రియలీ నైస్ టాకింగ్ టు యూ, అండ్ I am waiting to see Pink Legal shine more and more and help many women. Thank you, Prema, and thank you for ఈ చాట్ కోసం. ఇంకా ఈ చాట్ వల్ల పింక్ లీగల్ గురించి ఇంకా చాలా మహిళలకి అర్థమై వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు. సో మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్.